అందరికి నమస్కారం అండి. వామ్ వెల్కమ్, వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని ఐ హోప్ సో. వెల్కమ్ టు దిస్ థర్స్డేస్ ఫ్రీక్వెన్సీస్ ట్రైనింగ్ అండి. హీలీతో మన ట్రైనింగ్ గత కొన్ని వారాలుగా మనం జరుపుకుంటూ ఉన్నాం ఈ సెషన్స్ని. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు వచ్చేసి హరి దాసర్లా అండి. ఇవాళకి మన యొక్క హీలీ కంపెనీలో వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నాను. అలాగే ఇవాళ మన మీటింగ్ హోస్ట్ కూడా నేనేనండి. టుడే మనకి ఒక మంచి అద్భుతమైన ట్రైనింగ్ సెషన్ అనేది ఉండబోతుంది. సో లాస్ట్ టైం నేను బ్లూ యాప్ ఎలా వాడాలి, సెల్ఫ్ హీలీ డాక్టర్స్గా మీరు ఎలా అవ్వాలి అనేది క్లాస్ మనం తీసుకున్నాము. ఎవరైనా వాడిన వాళ్ళు ఉంటే వారు వారి యొక్క ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోవడానికి హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది యాక్టివ్ ఉన్నారు? సే హాయ్ ఆర్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్ అండి ప్లీజ్. నో రెస్పాన్సెస్. మెనీ పీపుల్ ఓవర్ హియర్. త్రినాథ్ గారు, సువర్ణ గారు, గజనాథ్ గారు, గాయత్రి గారు, హిరణ్మయ్ గారు. ఎస్, హలో అండి. వావ్, సూపర్, వండర్ఫుల్ రెస్పాన్స్ ఫ్రమ్ హిరణ్మయ్ గారు. ఒక్కరు యాక్టివ్ ఉన్నారండి. హాయ్ సార్ ఫ్రమ్ రత్న గారు, వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ మ్యామ్. శివరత్న ప్రసాద్ గారు, హలో అండి. నరేష్ గారు, హలో అండి. హలో కర్ణ, హలో లక్ష్మి గారు, హలో హలో హరీష్ గారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ స్మార్ట్ రెస్పాన్సెస్. అందరూ ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతమందిలో మనం లాస్ట్ టైం ఈ యొక్క బ్లూ యాప్ గురించి నేర్పబడించి అంటే నేను ట్రైనింగ్ ఇచ్చాను. సో హౌ మెనీ పీపుల్ యూ హ్యావ్? ఎంతమంది వాడుతూ ఉన్నారు? కనీసం వాడుతున్న వారు ఎస్ అని పెట్టండి, ఎస్ అని టైప్ చేయండి. హౌ మెనీ పీపుల్ ఆర్? యస్, రెహానా ప్రవీణ్ గారు ఎస్, వెరీ గుడ్. నరేష్ గారు ఎస్, కరుణాశ్రీ గారు ఎస్, లక్ష్మి గారు ఎస్. ఓకే, ముగ్గురు నలుగురు వాడుతున్నారు, మిగతా వాళ్ళు వాడట్లేరు అనమాట. అలా మనీ మనీ రెస్పాన్సెస్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా అండి, ఇంకా ఎంతమంది వాడుతున్నారు? వేణుగోపాల్ గారు ఎస్ ఎస్ ఎస్, లీనా రాణి ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మోస్ట్లీ అందరూ వాడుతున్నారు. హిరణ్మయ్ గారు ఎస్, థ్యాంక్ యూ. మెనీ 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 ఎస్, థ్యాంక్ యూ, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పినట్టు వాడుతున్నారు అనమాట. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ అనమాట. ఎందుకు అంటే ఈ స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్ ఏంటి, మెయిన్ ముఖ్యమైన కారణం ఏంటి అంటే, హీలీ మీరు తీసుకున్న తర్వాత హీలీ సెల్ఫ్ మేడ్గా అవ్వాలి. ఏ ఇండివిజువల్ పర్సన్ అయితే ఉన్నారో, హీలీ ఎవరి దగ్గర అయితే ఉన్నారో, అన్ని రకాలుగా హీలీ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, హీలీ యొక్క వాడే విధానం, విధి విధానాలు అన్నీ మీరు నేర్చుకొని ఉండాలండి. వై? బికాజ్ హీలీ ఈజ్ ద సెల్ఫ్ డాక్టర్. అది ఒక మిమ్మల్ని సెల్ఫ్గా మిమ్మల్ని మీకు అనాలిసిస్ చేస్తుంది. మీకు రిక్వైర్మెంట్ ఎక్కడుంది, ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి, ఏ ఏ ఏ పార్ట్లో మీరు లాగ్ ఉన్నారు, ఎక్కడ మిమ్మల్ని హీలింగ్ చేసుకోవాలి. డాక్టర్ సువర్ణ గారు ఎస్ అని పెట్టారు, వెరీ గుడ్. సో దిస్ ఇస్ ఆల్ కైండ్ అనమాట. అంటే మనం అన్ని రకాలుగా హీలీతో మనం నేర్చుకొని అంటే హీలింగ్ని నేర్చుకుంటే అన్ని రకాలుగా మనం మన యొక్క సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటాము, సెల్ఫ్ మేడ్ అవుతాం అనమాట. దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ వై వీఆర్ ట్రైనింగ్ ఓవర్ హియర్. అంటే ఈ ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నాం అనే దానికి ముఖ్యమైన అంశం అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా అండి? ఇప్పటి వరకు హీలీ ఉంది మన దగ్గర, కానీ ఇప్పటివరకు నేను బ్లూ యాప్ అంటే ఏంటో నాకు తెలియదు, ఇప్పటివరకు వాడలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఐఎమ్ ఐ అని పెట్టండి. ఎస్ అని కాదు, ఐ. కొత్త వాళ్ళు ఇప్పటివరకు హీలీ తీసుకున్న తర్వాత బ్లూ యాప్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఐ అని పెట్టండి కదా. ఎస్ ప్లీజ్. ఎనీవన్ ఓవర్ హియర్? ఒక్కరున్నారు, రెహానా ప్రవీణ్ షేక్ గారు ఎస్, ఒక్కరున్నారు. ఇంకా అండి, ఎనీమోర్ ప్లీజ్. గాయత్రి గారు, గీతిక గారు, కొంచెం మంది సైలెంట్ గా మ్యూట్ బటన్ పెట్టుకొని కూర్చున్నారండి. మొహమ్మద్ పాషా గారు ఐ అని పెట్టారు, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రెస్పాన్స్ అవ్వాలండి. కృష్ణ సుధాకర్ గారు ఐ. ఓ, కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. హీలీ ఉండి ఇప్పటివరకు బ్లూ యాప్ తెలియని వారు, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మనము ఇవాళ ఒకసారి నేను మళ్ళీ బ్లూ యాప్ ఎలా వాడాలి, సెల్ఫ్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి, సెల్ఫ్ మేడ్గా ఎలా హీల్ డివైస్ని కంప్లీట్గా వాడాలి ఫస్ట్ మనం చూద్దాము. చూసిన తర్వాత ఇవాళ స్పెషల్ గెస్ట్ స్పీకర్ని నేను ఇన్వైట్ చేస్తాను. వారి యొక్క స్పెషల్ టాపిక్ పైన ఇవాళ మన సెషన్ ఉండబోతుంది. అంతేకాకుండా లాస్ట్లో మనకున్న డౌట్స్, మనకున్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మనం తీసుకుందామండి.
దట్ ఈస్ ద థింగ్ ఫర్ అజెండా ఆఫ్ ది టుడే మీటింగ్ సెషన్ అండి. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ముందుగా మీరు మీ యొక్క మీ డివైస్ మీ దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ నేను చూపించినట్టు నా స్క్రీన్ కనిపిస్తుంది కదండి. ఎస్, ఎస్, అందరికీ కనిపిస్తుంది. ప్లే స్టోర్, ఆండ్రాయిడ్ ఉంటే ప్లే స్టోర్లోకి వెళ్ళాలండి, యాపిల్ ఉంటే యాపిల్ స్టోర్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత సెర్చ్ బటన్లో హీల్, ఈ బ్లూ యాప్ అనేది ఏంటి అంటే దీని అఫీషియల్ పేరు హీల్, HEAL, హీల్, ఏడి అడ్వైజర్, ADVISOR, అడ్వైజర్ అనాలిసిస్, ANALYSC. ఇక్కడ మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి, హీల్ అడ్వైజర్ అనాలిసిస్ 2. ఈ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైతే ఈ బ్లూ యాప్ వాడాలనుకుంటున్న వాళ్ళు, ఇప్పటి వరకు హీలీ 2 మాత్రమే వాడుతున్న వారు మరొకసారి జాగ్రత్తగా చూసుకోండి. పాత వాళ్ళకి మరొకసారి రివిజన్ లాగా ఉంటుందండి. ఎక్కడ మిస్ అవ్వకండి. మళ్ళీ నేను రిపీట్ చేసేటప్పుడు మీకు కొన్ని కొత్త కొత్త థింగ్స్ కూడా మీకు యాడ్ ఆన్ అవ్వచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లాస్ట్లో మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఈ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలండి. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మనకి 3 చెక్ బాక్సెస్ వస్తాయి. 3 చెక్ బాక్సెస్ని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక ఆప్షన్ వస్తుంది, నెక్స్ట్ కొట్టాలి. అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుందండి. ఫస్ట్ టైం లాగిన్ చేసే వారికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మనం హీలీ పర్చేస్ చేసే ముందు మన యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగే అప్పుడు మనకు కావాల్సిన అంటే మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, మన అడ్రస్, ఇవన్నీ ఉంటాయి కదా అండి. ఆ టైంలో మన మెయిల్ ఏదైతే మనం మెయిల్ ఇచ్చామో ఆ మెయిల్ మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్, ఆ మెయిల్ కాకపోతే మనం మీ యూజర్ నేమ్ అన్న పాస్వర్డ్ అన్న అక్కడ ఎంటర్ చేయాలండి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ ఒక 6 డిజిట్ ఓటీపీ అనేది వస్తుంది. నెక్స్ట్ బటన్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఆ 6 డిజిట్ ఓటీపీ అనేది మనం రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్లో మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ మెయిల్కి మీకు ఒక 6 డిజిట్ ఓటీపీ వస్తుంది. ఆ 6 డిజిట్ ఓటీపీ మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఆ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ అని ఎలా అయితే వచ్చిందో ఇలా నెక్స్ట్ అని వస్తుందండి. సారీ, ఈ నెక్స్ట్ బటన్ని మీరు క్లిక్ చేయగానే మనకి కంపెనీ వారు మనకి ఒక క్లౌడ్ డేటాబేస్ని అసైన్ చేసి ఉంటారు. దాని హీల్ అడ్వైజర్ అనాలిసిస్ క్లౌడ్ డేటాబేస్ అనమాట. మనకి ఈ క్లౌడ్ డేటాబేస్ యాక్సెస్ అనేది జరుగుతుంది. నౌ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపించే మెయిన్ ఫ్రంట్ పేజ్ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఈ ఫ్రంట్ పేజ్ ప్రొఫైల్ వచ్చేసి మీ యొక్క డిఫాల్ట్ పేజ్ అనమాట. అంటే మీరు ఏ యొక్క డీటెయిల్స్తోని మీరు అకౌంట్ని క్రియేట్ చేసుకున్నారో, ఏ పేరు పైన అయితే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళు బై డిఫాల్ట్ అకౌంట్ హోల్డర్గా, అంటే వారు ఓనర్గా ఇది ఫస్ట్ ఫ్రంట్ పేజ్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఏ కంపెనీ నేమ్, అక్కడ కంపెనీ నేమ్తో ఉంటుంది. ఇక్కడ నా డీటెయిల్స్తో నేను రిజిస్టర్ అయ్యాను కాబట్టి నా డీటెయిల్స్ నా ప్రొఫైల్ ఇక్కడ ఉంది. లేదండి ఇప్పుడు ఆ ప్రొఫైల్కి మాకు సంబంధం లేదు, వీ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ ప్రొఫైల్ అని అనుకున్నప్పుడు కింద మనకి మీ పక్కన క్లయింట్స్ అని మనకు ఉన్నాయండి. ఈ క్లయింట్స్ దగ్గర మీరు క్లిక్ చేయాలి. కింద డౌన్లో మీ పక్కన క్లయింట్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ని నేను క్రియేట్ చేసిన వారండి. మీరు కొత్త వాళ్ళు అయితే మీకు ఏమీ కనిపించదు. ఇక్కడ కింద మీకు ప్లస్ బటన్ ఉంది. లెఫ్ట్ సైడ్ డౌన్ కింద మీకు రైట్ సైడ్ డౌన్ కింద మీకు ఒక ప్లస్ బటన్ ఉంది. ఈ ప్లస్ని ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పర్సన్, యానిమల్, ప్లాంట్, ఆర్గనైజేషన్, బిల్డింగ్, వెహికల్, గ్రూప్, అదర్ అని మీకు ఆప్షన్ చూపిస్తారు. ఇందులో మనం క్రియేట్ చేయాలనుకుంటుంది పర్సన్ని కాబట్టి పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటాము. పర్సన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. ఫోటో క్యాప్చరింగ్ అండ్ ఎనర్జీ రికార్డింగ్, ఈ రెండు చాలా జాగ్రత్తగా ఎటువంటి పొరపాట్లు చేయకుండా మనం జాగ్రత్తలు తీసుకొని మరి చేయాలండి. ఆ జాగ్రత్తలు ఏంటి అంటే ప్రొఫైల్లో మనం ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కదండి, ఆ ప్లస్ని నొక్కాలి. యూజ్ కెమెరా యూజ్ చేయాలి. అప్లోడ్ అనేది మన పాత ఫోటోలు అప్లోడ్ చేయమని, కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ ఓల్డ్ ఫొటోస్ని అప్లోడ్ చేయకండి. యూజ్ కెమెరా యూజ్ చేసి రియల్ టైం లైవ్ క్యాప్చర్ చేయండి. రియల్ టైం లైవ్ క్యాప్చర్గా ఫోటో తీసుకోవాలి. ఈ ఫోటో తీసుకునేప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఒకవేళ స్పెట్స్ ఉంటే స్పెట్స్ తీసేసేయాలి. ఏమైనా ఆర్నమెంట్స్, మెటల్స్ మీ ఒంటి పైన ఉంటే ఇట్లా అవన్నీ కూడా రిమూవ్ చేయాల్సి వస్తుందండి. అవన్నీ చేసిన తర్వాత ఒక ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ అండి,
ఒక ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఒక ప్లెయిన్ వైట్ వాల్ ఉన్న దగ్గర బ్యాక్గ్రౌండ్గా తీసుకొని మీరు ఫోటో అనేది క్యాప్చర్ చేయాలి. ఈ వాల్ పైన ఎటువంటి పెయింటింగ్స్ కానీ గడియారాలు కానీ అంటే వాల్ క్లాక్స్ ఉంటాయి. ఈ వాల్ క్లాక్స్ ఉండకూడదండి. స్విచ్ బోర్డ్స్ ఉండకూడదు, లైట్స్ ఉండకూడదు, లేకపోతే విండోస్ ఉండొద్దు, కటన్స్ ఉండొద్దు. ఆమ్, ఇంకా ఇంకా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండే ఒక చక్కటి వాల్ని మీరు చూస్ చేసుకొని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకోండి. షాడోస్ పడకుండా జాగ్రత్తగా ఫోటో తీసుకోనండి. షాడోస్ మనకి లైటింగ్ ఎఫెక్ట్లో నీడలు పడుతూ ఉంటాయి, షాడో అనేది పడుతూ ఉంటుంది. ఆ షాడోస్ కూడా ఏమీ లేకుండా క్యాప్చర్ చేసుకోండి. ఇప్పుడు క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉంటుంది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీరు ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేస్తే ఇక్కడ కింద మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుందండి. ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఇది రికార్డ్ వైబ్రేషన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ రికార్డ్ వైబ్రేషన్ అనే ఆప్షన్కి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక ఒక 1 మీటర్ రేడియస్లో ఎటువంటి వస్తువులు లేకుండా, ఎటువంటి సోఫాలు కానీ వేరే ఎటువంటి అడ్డం లేకుండా ఒక ప్లేన్ సైట్ అంటే ఒక ఎంటీ 1 మీటర్ రేడియస్లో ఒక ఖాళీ స్థలంలో ఒక ప్లాస్టిక్ చైర్ కానీ ఒక ప్లాస్టిక్ స్టూల్ కానీ మీరు అక్కడ ప్లేస్ చేయాలండి. అంటే అక్కడ పెట్టి అక్కడ పర్సన్ ఎవరైతే ఎనర్జీ మనం కలెక్ట్ చేసుకుంటున్నామో, ఫోటో ఎవరిదైతే మనం క్యాప్చర్ చేసామో ఆ పర్సన్ అక్కడ కూర్చోబెట్టి మన డివైస్ వెనకాల కాయిల్ ఉంటుందండి. ఈ కాయిల్ అనేది తీసేసేయాలండి. మీ అందరికీ కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి, ఈ ఈ డివైస్ వెనకాల ఉన్న కాయిల్ ఏదైతే ఉందో ఈ కాయిల్ని రిమూవ్ చేయాలండి. ఈ కాయిల్ని రిమూవ్ చేసి మన రైట్ హ్యాండ్ పైన ప్లేస్ చేయాలి. ఇలా పట్టుకోవాలండి. లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్తోని రైట్ హ్యాండ్లో ప్లేస్ చేసుకొని ఈ డివైస్ని ఇలా ప్లేస్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా ఇలా పట్టుకోవాలి. ప్రశాంతంగా రిలాక్స్గా కూర్చొని మీరు ఈ డివైస్ని ప్లేస్ చేయాలి. పవర్ బటన్ని నొక్కి ఉంచాలండి. అనే కౌంట్ ఆఫ్ రిలాక్స్ అని కౌంటో లేకపోతే మీరు సెల్ఫ్ కౌంట్ తీసుకొని రిలాక్స్ అవ్వండి. మీరు కంప్లీట్గా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ సెల్ఫ్ మీకు మీరే అనాలిసిస్ చేసుకుంటే వేరే పర్సన్ అయితే హెల్ప్ తీసుకోండి. ఎందుకంటే ఈ యొక్క మొబైల్ కూడా రికార్డింగ్ టైంలో మీ మీ ఒంటి పైన ఉండకూడదు అనమాట. సో వేరే వాళ్ళు క్లిక్ చేసేటప్పుడు ఆ పర్సన్ ఎవరైతే క్లిక్ చేస్తున్నారో వాళ్ళు ఆ పర్సన్ ఎవరైతే ఎనర్జీ కలెక్ట్ చేస్తున్నారో ఎవరైతే ఎనర్జీ కలెక్ట్ చేసే పర్సన్ని మీరు పర్మిషన్ అడగాలండి. ఈ ఎనర్జీ కలెక్ట్ చేస్తున్న దానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారా లేదా అని పర్మిషన్ మీరు తప్పకుండా తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్న తర్వాత నౌ రికార్డ్ వైబ్రేషన్ అనేది మీరు క్లిక్ చేయాలండి. ఈ రికార్డ్ వైబ్రేషన్ చేసే అప్పుడు మీ ఒంటి పైన కానీ మీ యొక్క వాచ్ పెట్టుకోవడం కానీ మీ చేతిలో వాచ్ ఉండడం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా మీరు చూసుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎస్, మీ ఒంటిపైన ఏం లేకుండా చూసుకోండి ప్లెయిన్గా. ఎందుకంటే ప్రతిదీ మీకు అక్కడ ఎనర్జీ అనేది క్యాప్చర్ చేసుకుంటుందండి. సో మీరు ఎంత వీలైతే అంతగా ప్లెయిన్ ఎంటీగా మీరు ఎనర్జీ కలెక్ట్ చేసుకోవడం వల్ల ఎగ్జాక్ట్ ఎనర్జీ అనేది కలెక్ట్ అవుతుంది. అప్పుడు ఎగ్జాక్ట్ అక్యూరసీ అనేది మీకు ప్రాపర్గా వస్తుంది. మీకు ఎగ్జాక్ట్ ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి చెప్తుంది. వేరే పర్సన్ ఒకవేళ 1 మీటర్ రేడియస్లో ఉన్న వస్తువులు ఉన్నా అక్కడ ఏమవుతుంది అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అనేది డిస్టర్బ్ అవుతుందండి. అంటే ఆ పర్టికులర్ పర్సన్ ఒక ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ వేరే వాళ్ళు వచ్చి రావడం వల్ల ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అనేది డిస్టర్బ్ అయ్యి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ని కూడా క్యాప్చర్ చేస్తుంది. కాబట్టి అక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ అక్యురసీ ఉంటేనే మీకు ప్రాపర్ డయాగ్నోస్ అండ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ వండర్స్ అనేది మీకు చూపించగలుగుతుందండి. ఇలా ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. ప్రొఫైల్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలండి. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్. ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ అనే కొట్టాలండి. ఇలా మీ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. అక్కడ నేను ఫోటో అప్లోడ్ చేయలేదు కాబట్టి ఫోటో కనిపించట్లేదు. లేకపోతే ఇంతకుముందు నా పాత క్లయింట్స్ని చూపించాను కదా, అలా మీకు ఫొటోస్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఈ యొక్క రికార్డింగ్ వైబ్రేషన్ అయిపోయిన తర్వాత మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ అనాలిసిస్ పక్కన మీకు ప్రొఫైల్ అని ఉందండి. ఆ ప్రొఫైల్ని క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ప్రొఫైల్ ఏదైతే ఉందో ఇక్కడ రికార్డ్ వైబ్రేషన్ పక్కన ప్లస్ ఉంది. ఆ ప్లస్ మధ్యలో ఒక సింబల్ ఉంది, వేవ్స్ లాగా సింబల్ ఉందండి.
ఆ సింబల్ అనేది మ్యాండేటరీగా ఉండాలండి. మ్యాండేటరీగా మీరు ఎనర్జీ రికార్డింగ్ ప్రాపర్‌గా చేసుకుంటే అక్కడ సింబల్ వస్తుంది. ఒకవేళ ఎనర్జీ ప్రాపర్‌గా రికార్డ్ అవ్వలేదు, ఎంప్టీగా ఉంది అనుకోండి, అక్కడ బ్లాంక్‌గా కనిపిస్తుంది. అంటే అక్కడ ఏమి సింబల్ బ్లూ కలర్ సింబల్ ఏదైతే ఉందో అది ఏమి ఉండకుండా ఎంప్టీ స్పేస్ ఉంటుందన్నమాట. సో మీరు ఇదొక్కటి క్రాస్ చెక్ చేసుకొని దెన్ అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ అనాలిసిస్ పార్ట్. దిస్ ఇస్ ద మెయిన్ పార్ట్ అండి. ఈ అనాలిసిస్ ఏంటి అంటే ఫస్ట్ రెజొనెన్స్ హీలీ ప్రోగ్రామ్ గ్రూప్ అనాలిసిస్ ఏదైతే ఉందో మన దగ్గర రెజొనెన్స్ ప్లస్ ఉండని, రెజొనెన్స్ ఉన్న ప్రొఫెషనల్ ఉండని, ఏ ఒక్క డివైస్ ఉన్నా కూడా మనకి టోటల్గా మన హీలీ ప్రొఫెషనల్లో మనకి 26 ప్రోగ్రామ్స్ గ్రూప్స్ ఉన్నాయండి. అయితే పేజెస్ ఉన్నాయి. మన భాషలో చెప్పుకోవాలనుకుంటే మనకి 26 ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ 26 పేజెస్ ఉన్నాయి. ఈ 26 పేజెస్‌లో మనకి హ్యూమన్‌కి అంటే ఒక మానవుడికి రోజువారీ వచ్చే అన్ని అనారోగ్య సమస్యలు గానీ, లేకపోతే మెయింటెనెన్స్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ప్రెజెంట్, పాస్ట్, ఆన్‌గోయింగ్ అంటే ప్రివెన్షన్ కైండ్. ఫ్యూచర్‌లో ఒక 1, 2 మంత్స్, 3 మంత్స్‌లో రాబోయేటివి అన్నీ గూడా ఇది హీలీ అనేది మనకి అనాలిసిస్ చేసి మనకి ఏ పేజెస్ రిక్వైర్మెంట్ ఉన్నాయి. ఈ 26 పేజీలో ఒక టాప్ 5 పేజెస్ ఇమ్మీడియేట్‌గా ఏం రిక్వైర్మెంట్ ఉన్నది అని అనాలిసిస్ చేసి మనకిస్తుంది ఈ హీలీ అండి. ఇప్పుడు చూడండి, ఆల్ హీలీ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసిన తర్వాత స్టార్ట్ అనాలిసిస్ నొక్కాలి. స్టార్ట్ అనాలిసిస్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ 26 పేజెస్‌లో మీకు ఎగ్జాక్ట్‌గా 5 పేజెస్ వస్తాయి. ఆ 5 పేజెస్ మీకు రిక్వైర్మెంట్ అని చెప్తుంది. అందులో ప్రయారిటైజ్డ్ పేజెస్ కూడా మనం చూసుకోవాలండి. వాచ్ మెరిడియన్స్ ఇలా కొన్ని వస్తాయి. అవి గాకుండా మనకి లాస్ట్ టైమ్ మనం అనుకున్న ఐఎంఎఫ్ పేజెస్ ఉంటాయండి. ఐఎంఎఫ్ ప్రోగ్రామ్ పేజెస్. అవి మరేటో గాదు, గోల్డ్ సైకిల్, స్టిమ్యులేషన్, ఆహ్, మన యొక్క ఆహ్, మెంటల్ బ్యాలెన్స్ పేజ్, బయోఎనర్జెటిక్ హార్మోనీ 1, హార్మోనీ 2 అండ్ ఈ యొక్క మెరిడియన్ 1, మెరిడియన్ 2. ఇలా మనకి కొన్ని ప్రయారిటీ ఇంపార్టెంట్ పేజెస్ ఉంటాయి. జాబ్, స్లీప్ ఇలాంటివి మీరు ఫస్ట్ ప్రయారిటైజ్ తీసుకోవాలి. లేదు అనుకుంటే ఇక్కడ మీకు 5 పేజెస్‌లో అన్నీ మీకు ఏది రిలవెంట్‌గా ఉన్నాయి అనేది చూసుకోండి. ఈ పేజెస్‌లో మీకు రిలవెంటే చూసుకోండి. ఇక్కడ చూడండి, వెల్ బీయింగ్ ఉంది, మెంటల్ బ్యాలెన్స్ ఉంది, డిజిటల్ న్యూట్రిషన్ ఉంది, వాచ్ మెరిడియన్ ప్రోగ్రామ్స్ ఉంది, స్కిన్ ఉంది. సో, ఇక్కడ నాకు ప్రయారిటీ లిస్ట్‌లో నేను తీసుకోవాలనుకుంటున్నాను ఏంటి అంటే, వెల్ బీయింగ్ ప్రోగ్రామ్స్, మెంటల్ బ్యాలెన్స్ అండ్ డిజిటల్ న్యూట్రిషన్ మిక్స్చర్ ప్రోగ్రామ్స్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను. సో, ఇవి నోట్ చేసుకున్న తర్వాత ఈ వెల్ బీయింగ్ ప్రోగ్రామ్స్‌లో మళ్ళీ అగైన్ మనము ఈ ఫస్ట్ రెజొనెన్స్‌ని క్లిక్ చేసి ఆ పర్టిక్యులర్ పేజ్‌కి మనం వెళ్ళాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఫస్ట్ వచ్చేసింది వెల్ బీయింగ్ అనమాట. ఇక్కడ చూడండి, వెల్ బీయింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెల్ బీయింగ్ ప్రోగ్రామ్స్‌కెళ్ళండి. స్టార్ట్ అనాలిసిస్ కొట్టండి. ఇందులో ఫస్ట్ మీకు ఆహ్, ఒక్కొక్క పేజీలో 3 ప్రోగ్రామ్స్, 4 ప్రోగ్రామ్స్, 5 ప్రోగ్రామ్స్ ఉంటాయి, 12 ఉంటాయి. అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయండి. ఇందులో ఫస్ట్ మీకు రిలవెంట్ ఏది అనిపిస్తుంది, ఏదైతే రిలవెంట్ అనిపిస్తుందో ఆ ప్రోగ్రామ్‌ని హీలీ 2లో డైరెక్ట్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఇక్కడ చూసినట్టయితే స్పిరిట్, మైండ్, బాడీ అని వచ్చాయి. ఇందులో ఒకవేళ స్పిరిట్‌ని నేను ఫస్ట్ రిలవెన్స్‌గా తీసుకుంటే స్పిరిట్ అనే ప్రోగ్రామ్‌ని హీలీ 2 యాప్‌లో డైరెక్ట్ ప్రోగ్రామ్‌గా నేను రన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఇక్కడ వైబ్రేట్ అనే ఒక ఆప్షన్ ఉందండి. ఈ వైబ్రేట్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ డ్యూరేషన్‌లో 27 మినిట్స్ ఉంటుందండి. చాలామంది ఈ యొక్క టైం విషయంలో కన్‌ఫ్యూజ్ అవ్వకండి. డిఫాల్ట్‌గా ప్రతి ఒక్కరు ఫస్ట్ 27 మినిట్స్‌ని యూజ్ చేయండి. ఈ 27 మినిట్స్ మీకు ఓకేగా ఉంది, సరిపోయింది, హీట్ అవ్వట్లేదు, ఇరిటేషన్ రాట్లేదు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఏమీ మీకు అనిపియట్లేదు అనుకుంటే యూ గో ఫర్ 27 మినిట్స్ అండి. వాటర్ బాగా తీసుకోవాలి. డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. డైరెక్ట్ ప్రోగ్రామ్స్ మీరు వాడిన హీలీ 2 ద్వారా, లేకపోతే ఈ బ్లూ యాప్ డిస్టెన్స్ హీలింగ్‌లో వాడినా కూడా మీరు డీహైడ్రేట్ అయితే ఖచ్చితంగా అవుతారండి. వాటర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ. వాటర్ అనేది మీరు తీసుకోవాలి. ఎంత వీలైతే అంత హైడ్రేటెడ్‌గా ఉండాలండి. ఎన్ని గ్లాసుల వాటర్ తీసుకోవాలని కూడా అడుగుతుంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఫిజికల్ బాడీ అండి. మీ మీ శరీరమే మీకు చెప్తుంది. డీహైడ్రేట్ అయ్యారా? ఏమన్నా అంటే యాక్టివ్‌గానే ఉన్నారా? డీహైడ్రేటెడ్‌గా ఉన్నారా? అనేది మీరు మీ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. ఒకవేళ మీకు డీహైడ్రేట్ అనిపిస్తే వాటర్ ఎక్కువ తీసుకోండి, జ్యూసెస్ తీసుకోండి, బటర్ మిల్క్ తీసుకోండి. డీహైడ్రేట్ అవ్వకపోతే ఏమీ ప్రాబ్లమ్ లేదండి. డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలనమాట. 27 మినిట్స్ ఒకవేళ ఓవర్‌గా అయిపోయింది, హీట్ అవుతుంది, ఎంత వాటర్ తీసుకున్నా డీహైడ్రేట్ అవ్వకపోయినా అనిపించినప్పుడు దెన్ యూ హావ్ టు గో ఫర్ 12 మినిట్స్. ఇక 12 మినిట్స్ కనిపిస్తుంది చూడండి.
నెక్స్ట్ ఒకవేళ 12 మినిట్స్ కూడా హెవీ అయింది అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ 6 మినిట్స్. ఒకవేళ 6 మినిట్స్ కూడా సరిపోకపోతే 2 మినిట్స్ పెట్టుకోవచ్చు, 2 మినిట్స్ కాకపోతే 1 మినిట్, 1 మినిట్ కాకపోతే 38 సెకండ్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఎంత ఎక్కువ పెట్టుకున్నాం అనేది కాదండి, ఎంత తక్కువ పెట్టుకున్నా కూడా మీ బాడీ మీకు ఎలా రియాక్ట్ అవుతుంది, ఆ రిలీఫ్నెస్ తెలుస్తుందా వస్తుందా, ఎలా ఎలా హౌ యు ఆర్ ఫీలింగ్ అంటే మీ యొక్క పర్టికులర్ రియాక్షన్ విత్ యువర్ బాడీ అనేది మీరు సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి. సో ఫస్ట్ పేజ్ మనం చేసాం అనాలిసిస్. సెకండ్ పేజ్ మెంటల్ బ్యాలెన్స్కి వెళ్దాము. మెంటల్ బ్యాలెన్స్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఇందులో స్టార్ట్ అనాలిసిస్ తీసుకోవాలండి. ఇందులో దాదాపుగా మనకి 8 to 12 ప్రోగ్రామ్స్ ఉంటే అందులో టాప్ 5 మన రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఇది ఇస్తుంది. ఈ 5 రిక్వైర్మెంట్లో ఫస్ట్ టాప్ ప్రయారిటీగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ రిలవెన్స్ మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అనే ప్రోగ్రామ్ ఉంది, లేకపోతే ఇన్నర్ యూనిటీ అనే ప్రోగ్రామ్ ఉంది, ఇన్నర్ స్ట్రెంత్. ఇందులో మనకి రిలవెన్స్ ఏమి అనిపించిందో అవి రిలవెన్స్ ప్రోగ్రామ్ని మీరు డైరెక్ట్గా సింగిల్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు హీలీ టూల్ యాప్లో మీరు ఒక్కొక్క ప్రోగ్రామ్ పెట్టుకుంటారండి. అంటే సింగిల్ ప్రోగ్రామ్ ఇప్పుడు మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అనేది ఒక 20 minutes ఆఫ్ ప్రోగ్రామ్ డైరెక్ట్ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న 5 ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 ప్రోగ్రామ్స్ 27 minutes ఎట్ ఏ టైం మీరు డిస్టెన్స్లో రన్ చేస్తున్నారు అనమాట. అంటే ఈ 5 ప్రోగ్రాంలని ఇండివిజువల్గా ఒక్కొక్క ప్రోగ్రామ్ అయితే మనకి ఎంత టైం ఉంటుందో అంత రన్ చేసే టైంలోనే ఈ కంప్లీట్ 5 ప్రోగ్రామ్స్ అంటే ఈ పేజ్లో మీకున్న రిక్వైర్మెంట్ పేజ్ని మీరు 27 minutes రన్ చేస్తున్నారు. సో ఓవరాల్గా రికవరీ అనేది మీరు తప్పకుండా చూస్తారనమాట. టైం సెలెక్షన్ వచ్చేసి డిఫాల్ట్ టైం ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ డ్యూరేషన్లో 27 minutes, ఇది కూడా సేమ్ అనమాట. 27 minutes సెలెక్ట్ చేసుకుంటారా, 12 minutes అనేది మీ బాడీయే మీకు చెప్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి మీరు ఒకవేళ ఏది అని చూసుకోవాలనుకుంటే ఇక్కడ హిస్టరీ ఉంటుందండి. ఆ హిస్టరీలోకి వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి అప్పటి వరకు మనం ఏమేమి చేసాము, డిజిటల్ న్యూట్రిషన్ ఉంది, స్కిన్ ఉందన్నమాట. ఇక్కడ మనం హిస్టరీలోకి వెళ్ళిపోతే అప్పటి వరకు మనం చేసిన యాక్టివిటీ మొత్తం మనం మన హిస్టరీలో ట్రాక్ చేసుకోవచ్చు. ఆ హిస్టరీ నుంచే డైరెక్ట్ మీరు ఎలాగా ఒక 1 week వరకు సేమ్ పేజ్ని రన్ చేయొచ్చు మళ్ళీ నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఒక డిజిటల్ న్యూట్రిషన్ పేజ్ చూద్దాము. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం అనమాట. ఇక్కడ డిజిటల్ న్యూట్రిషన్ అనేది అనాలిసిస్ పార్ట్ అవుతుంది. ఇక్కడ డిజిటల్ న్యూట్రిషన్లో మనకి 72 డిజిటల్ న్యూట్రిషన్ కాంబినేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ 72 ప్రోగ్రామ్స్లో ఒక 5 టాప్ రిక్వైర్మెంట్ మనకి ఏంటో ఈ అనాలిసిస్ చేసి చూపిస్తుంది. ఆ టాప్ 5 ప్రోగ్రామ్స్లో ఫస్ట్ రిలవెన్స్ది మనం డైరెక్ట్ హీలీ టూలో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా డిస్టెన్స్లో కూడా మనం రన్ చేసుకోవచ్చు అండి. సో అనాలిసిస్ కొన్నిసార్లు మీ యొక్క మొబైల్ డేటా కానీ మీ యొక్క మొబైల్ ప్రాసెసర్ మాత్రం తప్పకుండా చూసుకోవాలి. కొంచెం ఫాస్ట్గా ఉంటే ఈ బ్లూ యాప్ అనేది అద్భుతంగా మీరు ఎంజాయ్ చేస్తారండి. ఒకవేళ మొబైల్ ప్రాసెసర్ స్లోగా ఉన్నా, ఇంటర్నెట్ కనెక్షన్ స్లోగా ఉన్నా, మీరు కొంచెము అంటే డిలే అనాలిసిస్ ఇప్పుడు ఇక్కడ చూడండి, విటమిన్ ఇంటేక్, రిలీఫ్, ఎక్స్ట్రిక్షన్, థైరాయిడ్ ఉంది, సెకండరీ ప్లానెట్స్, ఇలా ఇలా వచ్చాయన్నమాట. దీన్ని డైరెక్ట్ మనము వైబ్రేట్ చేసుకోవచ్చు, లేకపోతే బ్లూ హీలీ 2 యాప్లో మనం డైరెక్ట్ వాడుకోవచ్చు అండి. ఇప్పుడు పర్టికులర్ పేజెస్ ఏవైతే మనం ఇందాక సెలెక్ట్ చేసామో ఒక 1 week కంటిన్యూస్గా ఆ పేజెస్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే మీరు ఈ అనాలసిస్ పార్ట్ 5 minutes ఒకసారి, 2 minutes ఒకసారి చేస్తూ ఉన్నారనుకోండి, మారుతూనే ఉంటాయండి. మీరు ఒక ప్రాసెస్ ఆఫ్ పాజ్ చేసి అంటే లాస్ట్ టైం మనకి చాలా అద్భుతంగా డాక్టర్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. 15 days పీరియడ్ పెట్టుకోండి, 1 day గ్యాప్ ఇవ్వండి, తర్వాత నెక్స్ట్ ఫ్రెష్ అనాలిసిస్ చేసుకోమని చెప్పారు. ఈ 15 daysని ఈ యొక్క పేజ్ని మీరు రన్ చేసుకోవచ్చు, లేకపోతే 1 week టైం కూడా చెప్పారు. 1 week టైంలో కూడా మీరు చూసుకోవచ్చు. బెటర్ గో ఫర్ 15 minutes అండి, సారీ 15 days అండి. ఇప్పుడు మనం ఈ యొక్క వెల్బీయింగ్ ప్రోగ్రామ్స్ అనుకుందాము. వెల్బీయింగ్ ప్రోగ్రామ్స్ని సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ పేజ్కి వెళ్ళిపోతాము. వైబ్రేట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ వైబ్రేట్ అని నొక్కేసిన తర్వాత టైం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా టైం సెలెక్ట్ చేసుకొని మనం రన్ చేసుకోవచ్చు అండి. టైం సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ రన్ చేసుకోవచ్చు. అవే ప్రోగ్రామ్స్ మారకుండా అవే కంటిన్యూస్గా మీరు మీ పర్టికులర్ డ్యూరేషన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మీరు రన్ చేసుకోవచ్చు అండి. ఆ 15 days తర్వాత మళ్ళీ 1 day గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫ్రెష్ అనాలిసిస్ చేసుకోవాలండి. అంటే ఈ యొక్క ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక నేను ఎలా అయితే చేశానో
ఎవ్రీ 15 డేస్కి ఒకసారి 1 డే గ్యాప్ తీసుకొని 1 డే బాడీకి రెస్ట్ ఇవ్వాలి. బాడీ రికవరీ అవ్వడానికి రెస్ట్ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఈ యొక్క ఈ ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ అనాలిసిస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు అక్కడ వచ్చే టాప్ ప్రయారిటీ పేజెస్ ఏమి ఉన్నాయో మీరు సెలెక్ట్ చేసుకోండి. అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా వాడుకుంటారా, డిస్టెన్స్లో వాడుకుంటారా, మీ ఇష్టం అండి. రెండు విధాలుగా కూడా మీకు అద్భుతంగా పనిచేస్తాయి. ఏ మాత్రము ఇబ్బంది లేకుండా మీకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెజనెన్స్ అండి. ఇక్కడ రెజనెన్స్, సెకండ్ రెజనెన్స్లో మనకి మ్యాక్ హీలీలో ఉన్న ప్రోగ్రామ్స్ని డిస్టెన్స్గా వాడుకోవడానికి మీ ఈ యొక్క బ్లూ యాప్ ద్వారా ఈ ఈ ఈ యొక్క ఆప్షన్ మనకు ఉంటుంది. మన దగ్గర మ్యాక్ హీలీ లేకపోయినా కూడా హీలీ రెజనెన్స్ ప్లస్ కానీ ప్రొఫెషనల్ ఉంటే ఈ యొక్క ఆప్షన్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ మ్యాక్ హీలీ మ్యాక్ మెకిన్ హార్మనైజేషన్ అనేది ఫోర్త్ ఆప్షన్ అండి. ఆ ఆప్షన్ కూడా మీరు అనాలిసిస్ చేసుకొని మీకున్న రిక్వైర్మెంట్ ఏముందో మీరు డైరెక్ట్గా డిస్టెన్స్ హీలింగ్లో 27 మినిట్స్ అనేది చేసుకోండి. చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ఈ యొక్క బ్లూ యాప్ అనేది సెల్ఫ్ అనాలిసిస్ పార్ట్ అండి. ఎవరో వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు కూడా తెలియని కొన్ని ఫైండింగ్స్ అనేది ఈ బ్లూ యాప్ అనేది మీకు ఇస్తుంది. మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని సెల్ఫ్ డెవలప్మెంట్కి ఇది అన్ని రకాలుగా పనిచేస్తుందండి. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఆరా ఉంటుందండి. ఆరా కూడా సేమ్ అనాలిసిస్ చేసుకోండి. మీ యొక్క ఆరా లెవెల్స్ ఎలా ఉన్నాయో మీకు అక్కడ క్లియర్గా తెలుస్తాయి. దాంతోపాటు మీకు ఇక్కడ కోచ్ అనాలిసిస్ కూడా ఉంటుందండి. కోచ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ కోచ్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. డిఫాల్ట్ టైమింగ్ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ డ్యూరేషన్లో, ఇక్కడ సెలెక్ట్ ఫోకస్లో డిఫాల్ట్ ఫోకస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మనకి మాన్యువల్ ఎంటర్ ఉంటుంది. ప్లీజ్ టైప్ హియర్ అనే దగ్గర ఇక్కడ మాన్యువల్ టైప్ చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క రెజనెన్స్ ఏంటి అంటే మీ యొక్క ఫిజికల్, మెంటల్ ఆర్ మీ యొక్క మైండ్, అంటే మన యొక్క బాడీ యొక్క ఆర్గాన్స్ లెవెల్లో కానీ మన యొక్క సఫరింగ్ని ఫైండ్ చేసుకొని, అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది గుర్తించుకోవచ్చు. ఆ గుర్తించుకున్న దాన్ని హీల్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఆరా ఏంటి అంటే మన చుట్టూరు ఉన్న ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో ఏమైనా బ్లాకేజెస్ ఉంటే ఆ బ్లాకేజెస్ని రికవరీ చేసుకోవచ్చు. ఈ కోచ్ ఏంటి అంటే మనకు కావాల్సిన ఫ్యూచరిస్టిక్ థింగ్స్ మేనిఫెస్టేషన్ అండి. మనకు కావాల్సిన మేనిఫెస్టేషన్ని మనం యూజ్ చేసుకోవడానికి ఈ కోచ్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. మిగతా మనకి ఇక్కడ మెయిన్ రెజనెంట్లో చాలామంది చూస్తే కొన్ని రిలవెంట్, చాలామంది రిలవెంట్ అవుతారు. కొంతమంది నాకు ఇవి సంబంధం లేనిది, నాకు ఇవి రిలవెంట్ కావు అని ఫీల్ అవుతారండి. డెఫినెట్లీ నాట్ అండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో అది రిలవెంట్ అని మీరు రిలవెంట్ కాదని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మనకున్న అన్ని లేయర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ని ఈ యొక్క హీలీ డివైస్ అనేది అనాలిసిస్ చేసి మీకు రాబోతున్న ఒక ప్రాబ్లమ్ని, లేకపోతే మీకు ప్రివెన్షన్లో చూసుకోవాల్సింది ఒక సఫరింగ్ ఏదైతే ఉందో ఆ సఫరింగ్ని కూడా మీకు ఇది మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో డీకోడ్ చేసి మీకు చెప్తుందండి. హీలీ అనేది అంత అద్భుతమైన డివైస్. సో మీరు డైరెక్ట్ డిస్టెన్స్ హీలింగ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా వాడుకోవచ్చు. దిస్ ఈజ్ హౌ బ్లూ యాప్, దిస్ వండర్ఫుల్ యాప్ వర్క్స్ అండి. సో అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా విల్ టేక్ లేటర్ ఆన్. లాస్ట్లో మనం డౌట్స్ అనేవి తీసుకుందాము తప్పకుండా. సో దిస్ ఈస్ ద థింగ్. ఈ యొక్క హీలీ బ్లూ యాప్ అనేది, ఈ బ్లూ యాప్ అనేది అందరూ తప్పకుండా నేర్చుకోవాలండి. ప్రతి ఒక్కరికి నా సిన్సియర్ అడ్వైజ్ అండి. ఇక్కడ చాలా అంటే చాలా మంది ఉన్నారు. మీ అందరికీ నా ఒక అంటే ఒక మై వర్డింగ్ ఏంటి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ హీలీ డివైస్ ఉంటే సరిపోదండి. ఈ బ్లూ యాప్ అనేది మీరు ఎట్టి పరిస్థితుల్లో అన్ని టైం తీసుకోవాలి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మీరు టైం తీసుకొని నేర్చుకోండి. ఈ గురువారం సెషన్లు మీరు అటెండ్ అవ్వండి. అటెండ్ అయిన తర్వాత ఈ యొక్క బ్లూ యాప్ ఎలా పనిచేస్తుంది, ఎలా నేర్చుకోవాలి అనేది మీరు అన్ని విధాలుగా నేర్చుకోండి. ఒకసారి ఈ బ్లూ యాప్ని మీరు మొత్తానికి నేర్చుకుంటే యూ సెల్ఫ్ విల్ బికమ్ ద హీలీ డాక్టర్ అండి. మీకు మీరే డాక్టర్లుగా అవుతారు. మీకు మీరే ట్రీట్మెంట్గా మీరు తీసుకోవచ్చండి. దిస్ ఈజ్ హౌ దిస్ బ్లూ యాప్ వండర్స్ అనేది మీరు అందరూ టేస్ట్ చేయాలి. దీని యొక్క ఎక్స్పీరియన్స్ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దిస్ ఈస్ ద థింగ్ టుడే. నెక్స్ట్ అజెండా ఆఫ్ దిస్ మీటింగ్, ఐ వుడ్ లైక్ టు వార్మ్ వెల్కమ్ అవర్ స్పెషల్ గెస్ట్ స్పీకర్ డాక్టర్ రవి నారాయణ సార్ అంటు ద వర్చువల్ స్క్రీన్. సో వారి యొక్క స్పెషల్ సబ్జెక్ట్ స్పీకర్ చాయిస్ని ఏ విధంగా మనం ఇవాళ చూడబోతున్నామో చూద్దామండి. సార్ వచ్చేసి మన యొక్క హీలీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అదే కాకుండా సీనియర్ టైమ్ వేవర్ ఎక్స్పర్ట్ అండి. మై మెంటర్, మై గురు.
సార్ ప్లీజ్ వెల్కమ్ టు దిస్ వర్చువల్ స్క్రీన్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరీష్. ఎక్సలెంట్ అమ్మా. ఇప్పటివరకు హరీష్ గారు మీకు అద్భుతంగా మన బ్లూ యాప్లో ఎలా ఎఫెక్ట్గా వాడుకోవాలి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే అండి, హీలీ కొనుక్కోవడం ముఖ్యం కాదండి, హీలీని వాడడం ముఖ్యం. హీలీతో మనం సింక్ అవ్వడం ముఖ్యం అండి. ఎప్పుడైతే హీలీతో మనం సింక్ అయ్యామో మన లైఫ్ ఈజీ అవుతుందండి. ఇది ఆల్రెడీ మన స్లోగనే. లైఫ్ అందరికీ మనకి డిఫరెన్స్ ఏంటంటే, ఎవరు లేని దగ్గర లేనిది, ప్రపంచంలో ఎవరి దగ్గర లేని అద్భుతమైన ఆయుధం మన లైఫ్లోకి ఈ డివైన్ రూపంలో హీలీ మన లైఫ్లోకి వచ్చింది. సో ఈ డివినిటీని, ఈ హీలీ పవర్ని మనం ఎన్కరేజ్ చేసుకోవాలి అంటే దీన్ని కరెక్ట్ వాడడం నేర్చుకోవాలి. సో ఎంత ఎఫెక్టివ్గా వాడగలిగితే అంత అద్భుతాలు మనం సృష్టించవచ్చండి. సో రీసెంట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ, హీలీతో నా జర్నీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ నేను ముందుకెళ్తాను. ఈ మధ్యకాలంలో నేను ఒక దగ్గరికి విజిట్ చేయాల్సి వచ్చిందండి. ఆ, వాళ్ళ ఒక ఏం చెప్పాలంటే వాళ్ళ కొంత ఫ్యామిలీ ఒక ప్రాబ్లంతో బాగా సఫర్ అవుతున్నారు. ఒక ఏం చెప్పాలంటే వాళ్ళ వాస్తు అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ గురించి అనలైజ్ చేయడానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వచ్చిన తర్వాత అనాలిసిస్ చెప్పి వాళ్ళకి మొత్తం అంతా కూడా నేను కౌన్సిలింగ్ ఇచ్చి డెఫినెట్గా మంచి డైరెక్షన్ వచ్చింది. వాళ్ళు రియలైజ్ అయ్యారు. చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళకి కూడా. రూట్ కాజెస్ ఐడెంటిఫై అయ్యాయి, వాళ్ళు ఎక్కడ స్టక్ అయ్యారు, వాళ్ళ లైఫ్ ఎక్కడ స్టక్ అయింది అనేది ఐడెంటిఫై చేయగలిగాము. అద్భుతంగా వాళ్ళు కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యి వాళ్ళు హీలీని కొనుక్కోవడం, వాడడం కూడా మొదలుపెట్టేశారు. అయితే ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో అది జరిగిన తర్వాత నా మైండ్లో ఎందుకో చాలా, అక్కడి నుంచి వచ్చిన తర్వాత నా మైండ్ చెప్తా ఉంది, జనరల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకో, జనరల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకో అని నా మైండ్ సెన్స్ ఇస్తుందండి. అయితే ఒక 3-4 డేస్ నేను చాలా బిజీగా ఉండి, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఒక 3 డేస్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండేసరికి అక్కడ నేను విజిట్ చేసి వచ్చిన తర్వాత నాకు చాలా బిజీగా నా క్లినిక్లో స్టక్ అయిపోయాను. కానీ మైండ్లో మాత్రం ఆ ప్రోగ్రామ్ రన్ అవుతా ఉందండి, జనరల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకో అని. హీలీ నాకు చెప్పడం కాదండి, నా కాన్షియస్ నాకు చెప్తా ఉంది. ఆ, నాకు ఆశ్చర్యం అనిపించింది. నైట్ నేను ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నప్పుడు ఒకసారి నాకు అనిపించింది, ఎందుకు నాకు ఈ జనరల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకోమంటుంది. నిజంగా నేను నా కాన్షియస్ పెట్టుకోమంటుంది ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, ఒకసారి బ్లూ యాప్లోకి వెళ్ళి అసలు ఆల్ ఈవిలీ ప్రోగ్రామ్ అనలైజ్ చేసి అసలు ఈ టైంలో నాకు ఏ ప్రోగ్రామ్ సజెస్ట్ చేస్తో చూడాలనిపించిందండి. అంటే రివర్స్ చెకింగ్ అనమాట ఇది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. నిజంగా నేను నా లైఫ్లో ఎన్నో వంటలు చూశానండి, ఈ ఫ్రీక్వెన్సీస్లో, హీలీలో, మన టైం వేవర్లో. కానీ ఈ అద్భుతాన్ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. నా కాన్షియస్ నాకు ఏదైతే ప్రోగ్రామ్ సజెస్ట్ చేసిందో, అంటే నా మైండ్ ఇది పెట్టుకో అని సెన్స్ ఇస్తుందో, నా అంటే థర్డ్ సెన్స్ అంటారు, సిక్స్త్ సెన్స్ అంటారు, ఏదని అనుకోండి మీరు. నా సెన్స్ ఏదైతే చెప్తుందో అది నిజంగా నిజమా కాదా అనేది ఒకటి, ఎందుకు నాకు వస్తుంది అనేది ఇంకో భావన. దాంతో నేను ఏం చేశానంటే, నైట్ పడుకున్నప్పుడు రిలాక్స్గా ఉండి ఒకసారి బ్లూ యాప్ ఓపెన్ చేసి ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్ అనలైజ్ చేశానండి నా పైన. టచ్ కూడా చెప్తున్నా అండి, నా లైఫ్లో వండర్ ఫీల్ ఏంటంటే నాకు డిఫెన్స్ ప్రోగ్రామ్ అనేది వచ్చిందండి. ఆశ్చర్యం ఏంటంటే బయోనటిక్ డిఫెన్స్ అనేది ఫస్ట్ ప్రోగ్రామ్ నాకు చూపించింది. ఇంక కొంచెం నాకు క్యూరియాసిటీ పెరిగింది. అవి బయోనటిక్ డిఫెన్స్ చూపించగానే నేను కనెక్ట్ అయిపోయాను. ఎస్, నాకు ఇది నీడ్ ఏమున్నట్టుంది, మరి దీంట్లో ఏం ప్రోగ్రామ్ చూపిస్తుందని మళ్ళీ అనలైజ్ చేశానండి. ఇప్పటిదాకా హరీష్ చూపించారు కదా మీకు. ఆలీలీ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళేసరికి బయోనటిక్ డిఫెన్స్ చూపించింది. బయోనటిక్ డిఫెన్స్లోకి వెళ్ళి మళ్ళీ అనలైజ్ చేస్తే సేమ్ ఫస్ట్ ప్రోగ్రామ్ నాకు చూపించింది తెలుసా అండి, జనరల్ ప్రొటెక్షన్. నిజంగా నేను ఎంత వండర్ ఫీల్ అయ్యానంటే ఇమ్మీడియట్గా ఆ ప్రోగ్రామ్ నేను అయిపోయింది, నేను రన్ చేసుకున్నాను. అంటే నా కాన్షియస్ అనేది ఎంత స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతుంది, మరి కాన్షియస్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చిన్నపిల్లలు మట్టి తింటుంటారండి. ఆ మట్టి ఎందుకు తింటారో తెలుసా అండి? ఆ, వాళ్ళకు ఎప్పుడైతే విటమిన్ డెఫిషియన్సీ లేదా ఐరన్ డెఫిషియన్సీ వస్తుందో అప్పుడు వాళ్ళు మట్టి తింటారు. చాక్ పీసులు తింటుంటారు. అంటే ఇప్పుడైతే చాక్ పీసులు బల్పాలు లేవనుకోండి, పక్కన పెట్టేసాము, కానీ తినేవాళ్ళం.
మట్టి తినేవాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు మట్టి దొరకట్లేదు పిల్లకు. అది వేరే విషయం. మట్టి తినేవాళ్ళు అనగానే మీరు అందరూ అడిగారు అసలు మట్టి లేదు కదండి, అంటే ఎప్పుడు తింటారండి, ఎక్కడ తింటారని అడుగుతారు మీరు. అంటే అది పూర్వం అనుకోండి, ఇప్పుడు మట్టి లేని మన జీవితాలు అయిపోయినాయి, మన బ్యాడ్ లక్. బల్పాలు చాక్పీసులు అయితే మాయమైపోయినాయి, అది కూడా మన బ్యాడ్ లక్. సరే అది ఒక టాపిక్ పక్కకు పెట్టేస్తాను నేను. ఎందుకు వీళ్ళు మట్టి తింటారు పిల్లలు అంటే, వాళ్ళకి ఎప్పుడైతే ఐరన్ డెఫిషియన్సీ లేదా మల్టీవిటమిన్ డెఫిషియన్సీ ఏర్పడుతుందో ఆటోమేటిక్గా వాళ్ళకు మట్టి తింటారండి. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మట్టి తింటున్నారు పిల్లలు అని చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న మల్టీవిటమిన్ ఇస్తారండి. ఆ మల్టీవిటమిన్ వేయగానే వాళ్ళని మట్టిలో వదిలినా కూడా మట్టి తినారండి. అయితే ఇక్కడ ఈ పాయింట్ మనం కరెక్ట్గా దీంట్లో ఉన్న సైన్స్ అర్థం చేసుకున్నామండి. అంటే మన కాన్షియస్ అనేది మన డెఫిషియన్సీ, మన రిక్వైర్మెంట్, మన డిఫెక్ట్, మన ప్రొటెక్షన్ అంతా కూడా మనకు ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ అండి. మన లైఫ్లో నేచర్ ఎప్పుడు మనకి డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది మనం చేసే ప్రతి పనిలో. ఎప్పుడైతే మన హార్ట్ ప్యూర్, బ్రెయిన్ ప్యూర్, క్లియర్గా ఉంటే ఆటోమేటిక్గా మనం ఏమవుతాం అంటే నేచర్ కనెక్ట్ అవుతాం. ఎప్పుడైతే నేచర్కి మనం కనెక్ట్ అయ్యామో నేచర్ ఆటోమేటిక్గా మనకు డైరెక్షన్ ఇవ్వడం మొదలు పెడుతుంది. మనం ఏం చేసామంటే ఇప్పుడు నేచర్ని ఫాలో అవడం ఆఫ్ చేసుకొని, నేచర్ని ఫాలో అవడం ఆఫ్ అయిపోయి మైండ్ని బ్రెయిన్ని ఫాలో అవడం మొదలెట్టామండి. మైండ్ ఏమో క్యాల్కులేషన్తో అండ్ బ్రెయిన్ సారీ హార్ట్ని బ్రెయిన్ని ఇమోషనల్స్, సెంటిమెంట్స్, తర్వాత రకరకాలుగా మనం స్టక్ అయిపోయామండి. ఇది హార్ట్ పరంగా. ఆలోచన పరంగా బిజినెస్ స్ట్రాటజీస్, మోసానికి మోసము, టఫ్ అండ్ టఫ్, నాకు నాకు చెడు అయితే నేను కూడా చెడు చేస్తా. ఇలా మనం ఏం చేసామంటే మన బ్రెయిన్ని అలానే మన హార్ట్ని టోటల్గా పొల్యూట్ చేసుకున్నాం. ఈ పొల్యూట్ చేసుకునే ఈ హార్ట్, ఈ బ్రెయిన్ ఎదుటోడు ఏమైపోతే నాకేంది, నా సంపాదన లేదా నా ఐశ్వర్యం, నేను ముఖ్యం, నా అనే ఆలోచనతో మనం బయలుదేరితే నేచర్ మనకు ఎందుకు డైరెక్షన్ ఇస్తుంది, నేచర్ ఎందుకు బ్లెస్ చేస్తుంది? ఎందుకంటే నేచర్కి అగెనెస్ట్ మనం పనిచేస్తాం. మనం ఎవరినో డ్యామేజ్ చేశాం, లేదా మనం ఎవరినో అబద్ధం చెప్పాం, వాళ్ళు ఎవరినో మోసం చేశాం, వాళ్ళు కూడా నేచర్లో ఒక భాగం, మనం కూడా ఒక నేచర్లో భాగం అండి. అంటే మనం ఏం చేస్తున్నాము, ఇండైరెక్ట్గా నేచర్కి చెడు చేస్తున్నాం. అప్పుడు నేచర్ మనకెందుకు మంచి చేస్తుంది, మనకు కూడా చెడు చేస్తుంది. అందుచే మన పూర్వీకులు అన్నారు, యద్భావం తద్భవతి. మన భావమే, మన భావనే మన భవిష్యత్ అని. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి, విచ్ రీసెంట్లీ నేను ఎక్స్పీరియన్స్ విత్ హీలీ. డెఫినెట్గా మీరందరూ కూడా మీ ఒక థర్డ్ ఐ, మీ సెన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఆ సెన్స్ యాక్టివేట్ చేసుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అంటే మనం నేచర్లో ఒక భాగం అయిపోవాలి, నేచర్ మనలో ఒక భాగం అయిపోవాలి. అసలు భాగమే. ఇప్పుడు చెప్పాం కదా, మనం టోల్ గేట్ తయారు చేసుకున్నాం ఈ మైండ్ సెట్స్తో, ఈ హార్ట్ సెట్స్తో. ఇటు రిలేషన్షిప్లో కానీ, ఇటు బిజినెస్లలో కానీ, ఇటు జాబ్లో కానీ, రకరకాల మెటీరియలిస్టిక్ థింగ్స్తో మనం అటాచ్ అయిపోయి మన లైఫ్లో ఏదైతే మనం అటాచ్ అవ్వాలో వాటికి మనం డిటాచ్ అయిపోయాం. ఈ అటాచ్మెంట్ పెరిగినా కొద్దీ అక్కడ డిటాచ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. సో నేనేమంటానంటే మళ్ళీ మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఆ అటాచ్మెంట్ ఉంచుకోండి. నేనేమో జాబులు మానేయండి, బిజినెస్ మానేయండి, అవన్నీ నేను చెప్పనండి. లెట్ యూ డూ ఆల్ దోస్ థింగ్స్. కానీ సేమ్ టైం యూ సింక్ విత్ నేచర్. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చినామో దాన్ని మాత్రం మిస్ చేయొద్దండి. ఆరిజిన్, ఆ ఆరిజిన్కి కనెక్ట్ అవ్వాలి, నేచర్కి కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే నేచర్కి మనం కనెక్ట్ అయి ఉన్నామో అప్పుడు మనను ఆటోమేటిక్గా నేచర్ అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేస్తుంటుంది. మన లైఫ్లో హ్యాపెనింగ్స్ని అదే మానిటర్ చేస్తుంటుంది. మనం అనుకుంది అనుకున్నట్టుగా అసలు మనసులో ఒక ఆలోచన వస్తే చాలండి, నేను అయితేనే చూస్తున్నాను కానీ నా ముందుకు వచ్చేస్తుందండి, ముందే తెలిసిపోతున్నాయండి. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎలా జరుగుతుంది ఇదంతా అని. మ్యాజిక్ లాగా ఉందండి ఇప్పుడైతే నా లైఫ్. సో ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రం నిజంగా నన్ను హీలీ, అంటే నాకు నేను హీలీ గురించి ఒక వర్డ్ చెప్పాలంటే నేను డివైన్ పవర్ అంటాను కాబట్టి ఇంకా నెక్స్ట్ నేను దానికి హీలీ గురించి ఇంకో మాట నేను చెప్పలేను, ఇంతకన్నా ఎక్కువ వర్డ్ కూడా నేను హీలీకి యాడ్ చేయలేను. కాబట్టి హీలీ ఎక్స్పీరియన్స్ మాత్రం వండర్ 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 అండి. సో ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే జనరల్ ప్రొటెక్షన్ అనే ప్రోగ్రామ్ ఎప్పుడైతే నా మైండ్లో సెన్స్లోకి వచ్చి అది రన్ చేసుకోవాలి, అది రన్ చేసుకోవాలని వచ్చిందో అదే ప్రోగ్రామ్ హాలీలీ ప్రోగ్రాంలో హైలైట్ అయ్యి రావడం నిజంగా అద్భుతం. అంటే దీనికి నేను ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే హీలీ అనేది మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ని ఎప్పుడూ అనలైజ్ చేస్తూనే ఉంటుంది. అంటే మన లైఫ్ని క్లియర్గా 24/7
ప్రొటెక్ట్ చేసేది కానీ, అనలైజ్ చేసేది కానీ, హీలింగ్ మనకు చేసి పెడుతుంది. ఎంత అద్భుతం చూడండి. మన అనలైజ్ చేస్తుంది, సేమ్ టైం మనం ప్రొటెక్ట్ చేస్తుంది. మన మైండ్ థాట్ ప్రాసెస్, మన లైఫ్ హ్యాపెనింగ్స్ని 24/7 మానిటర్ చేస్తున్నాను. ఇది మానిటర్ చేయడం కాకుండా మనకు అద్భుతమైన డైరెక్షన్, దానికి ట్రీట్మెంట్ సొల్యూషన్స్ కూడా మనకు అందజేసే అద్భుతం మన చేతికి వచ్చడం నిజంగా మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే హీలీ మన లైఫ్లోకి వచ్చింది అని నేను చెప్పగలుగుతాను. ఇక కొన్ని పక్క పెట్టేవాళ్ళు, మళ్ళీ కొన్ని అమ్ముకునేవాళ్ళు, తను తక్కువ చేసి అమ్మేవాళ్ళు, ఇక ఈ బ్యాచ్లు ఇంకా తర్వాతలేంటి, వాళ్ళ గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే దౌర్భాగ్యస్తునికి అదృష్టం పడితే దౌర్భాగ్యంగా పడుతుందంటారు, అదృష్టవంతునికి అదృష్టం పడితే ఇంకా దానికి లిమిట్స్ లేవంటారు. అది పక్కకు పెడదామండి. అయితే మనందరినీ రిక్వెస్ట్ చేసేది, రెగ్యులర్గా హీలీని వాడండి, బ్లూ యాప్ని ట్రైన్ అయిపోండి, ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా అనలైజ్ చేసుకోండి, ఆరా అనాలిసిస్ చేసుకోండి, కోచ్ అనాలిసిస్ వదిలి మీ లైఫ్ హ్యాపెనింగ్స్ మీరు టార్గెట్ చేసుకోండి. ఈ జర్నీలో హీలీని మీ లైఫ్తో సింక్ అయిపోండి. అద్భుతమైన లైఫ్ని, ఎక్స్ట్రాడినరీ లైఫ్, ఎంతో విలువైన లైఫ్ అండి మనకు వచ్చింది. ఇంత విలువైన లైఫ్ని మనం అద్భుతంగా ఎంజాయ్ చేయబోతాం. అయితే ఈరోజు నేను 2 టాపిక్లు కవర్ చేయబోతున్నాను అండి. మొదటి టాపిక్ ఏంటంటే, లాస్ట్ టైం నేను చెప్పాను, ఇది పితృపక్షాలు, మాలయ పక్షాలు అంటాం మనం. నేచర్లో ఎంత ఆధ్యాత్మికంగా మన సనాతనంలో ప్రతిదీ డిజైన్ చేసి ఇచ్చారంటే, ఇది ప్రతి మతంలో కులంలో ఉందండి. వాళ్ళ పూర్వీకుల్ని తలుచుకొని వాళ్ళకు గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ అండి, ఆ, వాళ్ళ వస్తువులు మనం వాడుకుంటున్నాం, మన బాడీ వాడుకుంటున్నాం, మన ఆత్మను వాడుకుంటున్నాం, మన నాలెడ్జ్ని వాడుకుంటున్నాం. సో వాళ్ళకి మనం గ్రాటిట్యూడ్ చేయాలి. గ్రాటిట్యూడ్ అంటే మనం కృతజ్ఞత భావంతో ఉండాలి. ఆ కృతజ్ఞత భావం ఉండే వాళ్ళకు పేరెంట్స్, 4 పేరెంట్స్ అంటే 4 ఫాదర్స్, మదర్ కానీ, ఫాదర్ కానీ, ఇటు ఫాదర్ సైడ్ కానీ, మదర్ సైడ్ కానీ ఎవరున్నా సరే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ డే రాబోతుందండి. దట్ ఈస్, ఇవాళ కూడా చాలా టాప్ డే, నిన్న కూడా టాప్ డే. అయితే మాలయ పక్షాల్లో అమావాస్య అనేది లాస్ట్ డే అండి. ఆ రోజు గేట్లన్నీ క్లోజ్ అయిపోతాయండి. అంటే ఏంటంటే, మన పూర్వీకులు మనని బ్లెస్ చేయడానికి మళ్ళీ భూమి దిగి వచ్చి మనని బ్లెస్ చేసి మనం ఇస్తున్న ఆఫరింగ్స్ అన్ని తీసుకొని మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ లోకానికి వెళ్ళిపోతారు అనేది ఒక భావన. సో దాంట్లో లాస్ట్ డే అమావాస్య ఆదివారం, రేపు రాబోయే మహాలయ అమావాస్య అండి. సో దానికి సంబంధించి నేను 2 పాయింట్స్ ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అండి. లాస్ట్ టైం కూడా చెప్పాను, మన పేరెంట్స్, మన 4 ఫాదర్స్ని తెలుసో తెలియక మన రిలేషన్స్, మన రిలేషన్స్లో ఏ రిలేషన్ అయినా పర్వాలేదు, అటు ఫ్రెండ్షిప్ అనుకోండి, వేరే రకంగా మన నైబర్స్ అనుకోండి, మన సొసైటీ అనుకోండి. సో వాళ్ళందరికీ ఎవరికైనా మనం తెలిసో తెలియకో మనసును బాధపెట్టి ఉండి వాళ్ళు నొప్పించుకొని ఉండుంటే వాళ్ళను క్షమించమని కోరడం అండి, థ్యాంక్స్ చెప్పడం అండి. ఈ 2 పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దానికి మీకు ఆల్రెడీ చెప్పాను, రిలేషన్షిప్ హార్మోని, ఫ్యామిలీ హార్మోని అనే 2 ప్రోగ్రామ్స్ మీరు మ్యాగీలో రన్ చేసుకుంటూ ఆ టైంలో కళ్ళు మూసుకొని జస్ట్ నేను చెప్తానండి, జస్ట్ ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఎంత ఫ్రీ అయిపోతారు చూడండి, మీ లైఫ్లో బ్లాక్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయండి. ఆ బ్లాక్స్ ఎలా ఓపెన్ అవుతాయి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారండి. ఆయనకు 3 అబ్బాయిలండి. ఇవన్నీ కూడా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయండి. ప్రతిదీ నేను ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తాను. హరీష్ దగ్గర డైరెక్ట్గా ఎప్పుడు రికార్డులు ఉన్నాయి ఆయన దగ్గర. ఎందుకంటే నేను ఎప్పుడూ రికార్డ్ చేసి పెట్టుకుంటాను ఇవన్నీ కేసెస్. ఇవన్నీ నాకు రేపు రాబోయే రోజుల్లో మీ గురించి, నా గురించి కేస్ స్టడీస్ అనమాట. మనం హీలీ యొక్క పవర్ని ప్రూవ్ చేయడానికి మీరు కూడా ప్రూవ్ చేయండి. ఎందుకంటే ఈ అద్భుతాన్ని ప్రూవ్ చేసి మనం నెక్స్ట్ జనరేషన్కి అందియకపోతే ఇక మన చేతికి వచ్చి మనం అందుకోలేని మూర్ఖులం అయిపోతాం. సో నేను ఒక పెద్ద సాధనలో ఉన్నానండి.
ఆ సాధనే దీన్ని ప్రూవ్ చేయడం. సో ఈ మధ్య ఒక కేసు వచ్చిందండి నా దగ్గరికి. ఆయన వాళ్ళ పెద్ద కొడుకుని తీసుకొచ్చాడండి ముందు. ముగ్గురు అబ్బాయిలు అనమాట. పెద్ద కొడుకుని తీసుకొచ్చి స్కానింగ్ చేసి అనలైజ్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత నేను ఒకటే డిసైడ్ చెప్పేదాన్ని, ఈ అబ్బాయిగా పెళ్లి చేసుకోవడండి లైఫ్లో అని చెప్పేశానండి. అయిపోయింది. మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని సెకండ్ అపాయింట్మెంట్ పట్టుకొచ్చానండి. అప్పుడు ఏం చెప్పాడంటే, సార్ వాడి గురించి మీరు ఇద్దరు చెప్పారు కదా, పోనీ ఈ అబ్బాయి గురించి అని కొంచెం నాకు డైరెక్షన్ ఇవ్వండి అంటే, సరే ఆ అబ్బాయిని కూడా అనలైజ్ చేశాం. అని చేస్తే ఆ అబ్బాయికి పెళ్ళి అయింది, ఫ్యామిలీ లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు, పిల్లలు పుట్టట్లేదు. ఇది రెండు. సరే అదే రోజు ఇంకా ఇంకా ఉండబట్టలేకపోయినా. అరే మరి వాని పరిస్థితి ఏంటంటే, మనకి ఆడ పిల్లలు పెళ్లికి పిల్లలు ఎత్తుకుతున్నారంటే పెళ్లి అవ్వట్లేదు అంటే, ఒకడేమో పెళ్లి చేసుకోవటం, ఒకడేమో పెళ్లి అయింది, పిల్లలు పుట్టలేదు, ఫ్యామిలీ లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు అంటే, ఇంకోటికి పిల్లలు ఎత్తుతున్నారు, పిల్లలు దొరకట్లేదు అంటే. బాగుందండి ఇది. ఉం. ఇది కేసా కదా మనకి. నెంబర్ వన్ కేసు మనకి. ఎంబడే నేను బ్రైట్ అయిపోయాను. వాని ఆయనకేమో ఇంట్రెస్ట్ ఉందో లేదో నా ఈలి మీద, ఆయన ఈలు కొనాలనో కాదు నాకు. అసలు రీజన్ ఎందుకు ఇది వాళ్ళు, ఈ ఫ్యామిలీ ఎందుకు ఇట్లా డిస్టర్బ్ అయింది. అలాంటి ఫ్యామిలీస్ వస్తే మాత్రం 80% వదిలేస్తుంది. ఎందుకంటే ఒక డాక్టర్ ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే, ఒక డాక్టర్ టాప్ అవ్వాలి అంటే రిజెక్టెడ్ కేసులు చేస్తేనే టాప్ అవుతారండి. కామన్గా బీపీ షుగర్ నడుచుకుంటూ పోతే అది జీవితం నడిచిపోతే అది వేరే విషయం. జీవితంలో ఒక స్థాయికి ఎదగాలంటే ఎక్కడ అనలైజ్ కానీ, ఎక్కడ ట్రీట్మెంట్ లేని కేసులు తీసుకోవాలి. అప్పుడు ఇంకా లైఫ్ మజా వేరండి. ఆ మజా నేను ఎంజాయ్ చేస్తుంటా ఎప్పుడు. దాంట్లో భాగంగా ఈ కేసు వచ్చిందండి. అబ్బా, దొరికారా బాబు వీళ్ళని, ఏదో అనలైజ్ చేసి ఈ సంగతి ఎందుకు తెలవాలి. వెంబడే హరీష్ని పిలిచాను, తండ్రికి చేతుల్లో పెట్టాను, టోటల్గా అనలైజ్ చేశాం. మీకు చెప్పినట్టే సేమ్ ఆరా అనాలిసిస్ చేశాం. కోచ్ అనాలిసిస్లో ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను. మాన్యువల్ చాయిస్లోకి వెళ్ళి ఆరా అనాలిసిస్లో చాయిసెస్ ఏమి ఉండదండి. ఆరా అనలైజ్ చేయండి, ఆటోమేటిక్గా వాళ్ళ ఆరాకి సంబంధించిన లైఫ్కి సంబంధించిన బ్లాక్స్ అన్నీ వచ్చేస్తాయి. అది మొదటి స్టెప్. రెండో స్టెప్ వచ్చేసి కోచ్ అనాలిసిస్లోకి వెళ్ళి ఐ ట్రస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్ అనే ఎప్పుడు అది సెలెక్ట్ చేసుకోండి. ఐ ట్రస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్ అంటే వాళ్ళ లైఫ్ యొక్క సీక్రెట్స్ అన్ని బయటకు వస్తాయండి. రైట్, ఏమవుతున్నాయో వాటిని నమ్ముతున్నాను, ఒప్పుకుంటున్నాను అనే వర్డ్ అనమాట, అంతే దాని మీనింగ్. సో అది ఆన్ చేసామండి. ఆన్ చేయగానే, అనలైజ్ చేయగానే అనాలిసిస్ రిపోర్ట్ వచ్చిందండి. దిమ్మ తిరిగిపోయింది. ఇప్పుడు అదే పాయింట్ మీకు కనెక్ట్ చేస్తాను. దాంట్లో వచ్చిన పాయింట్ ఏదో తెలుసా అండి, ఈయన ఎవరైతే ఉన్నారో, తండ్రి ఎవరైతే ఉన్నారో, ఈ ముగ్గురు అబ్బాయిల యొక్క తండ్రి ఉన్నాడు కదండి, ఆ తండ్రి వాళ్ళ మదరు ఫాదర్కి మదర్కి పడదంటారు. వాళ్ళు ఎప్పుడో విడిపోయారంట చిన్నప్పుడు. విడిపోవడమే కాకుండా ఈ పిల్లలంటే, అంటే ఆయనకు పుట్టిన ఈ పిల్లలు కాబట్టి, వీళ్ళంటే కూడా ఈమెకు ఆయన మోసం చేశాడు, నన్ను హింసించాడు, బాధ పెట్టాడు, నన్ను వదిలేశాడు అనే ఉద్దేశంతో ఈ పిల్లలంటే కూడా ద్వేషం పెంచుకుందండి. చంపలేరు, తల్లిగా చంపలేదు, కానీ ద్వేషం అయితే ఆమె ఎంత సఫర్ అయిందో కాబట్టి ఆ ద్వేషం పెంచుకుంది. పెంచుకోవడమే కాకుండా ఆమె ఎప్పుడు అనేదంట అండి, బతుకున్నప్పుడు, ఇప్పుడంతా చనిపోయింది లేదు ఆమె, బతుకున్నప్పుడు అనేదంట అండి ఈ పెద్ద అబ్బాయితో, మీ వంశం నిర్వంశం అయ్యుగాక. ఏమన్నదంటండి, మీ వంశము నిర్వంశం అవుగాక. ఒక తల్లి కొడుకునన్నమాట అండి. అంటే కొడుకుని ఎందుకు అన్నదంటే ఆ తండ్రిని ఉద్దేశించి, అంటే ఇలాంటి వంశం కంటిన్యూ అవ్వద్దు, నాకు పడ్డ బాధ, నేను పడ్డ హింస వాళ్ళ ద్వారా, ఆయన ద్వారా ఇంకా నెక్స్ట్ ఈ జనరేషన్స్కి ఎవరికి తగలొద్దు, ఇలాంటి వ్యక్తులు దొరకొద్దు అన్న బాధతో అన్నదంట అండి. ఆమె అన్నది ఈ అబ్బాయికి తెలుసు. ఆ అన్నమాట అదే మాట హీలీ చెప్పిందండి. హీలీ అనాలిసిస్లో క్లియర్గా వచ్చింది. ఏమని వచ్చిందంటే, మదరు, క్రైజర్, స్పిరిట్ అండ్ దాన్ని ఏమంటారండి, సారీ ఇంగ్లీష్లో మిస్ అయ్యాను, ఒక రకంగా శపించిందండి. ఆ పాయింట్ ఎగ్జాక్ట్గా హీలీ చెప్పిందండి ఆర్ అనాలిసిస్లో. కోచ్ అనాలిసిస్లో కూడా సేమ్ వచ్చిందండి. అది చదివిన తర్వాత అడిగానండి ఈయన్ని, బాబు మీ మదర్కి నీకు మధ్య రిలేషన్ ఏంటి, మీ మదర్కి వాళ్ళ హస్బెండ్ మధ్య రిలేషన్ ఏంటి,
అసలు మీ మదర్ మిమ్మల్ని ఎందుకు శపించింది అంటే ద్వేషించింది అని అడిగానండి. ఛీ, నిజంగా ఆశ్చర్యమేనండి. ఎగ్జాక్ట్లీ కర్స్ వర్డ్ దొరికింది. థ్యాంక్ యూ లక్ష్మి గారు. కర్జే కర్జే ఎగ్జాక్ట్లీ. హరీష్ కూడా వచ్చేసి లైన్లో. నాకు కొంచెం వర్డ్స్ అప్పుడప్పుడు అప్లై చెప్పండి, ఎందుకంటే నేను థ్యాంక్ యూ. సో ఆ కర్జ్ అనేవాడు మదరు అన్ని యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ లైఫ్ హ్యాపెనింగ్ అనేది హీలీ చెప్పిందండి. అప్పుడు నేను ఆయనకి ఏం చెప్పాను తెలుసా అండి, బాబు అర్జెంట్గా నీకు మంచి ఛాన్స్ ఇచ్చాడు దేవుడు, ఎందుకు వచ్చావో నా దగ్గరికి వచ్చావు, మరి నీకు ఆ దాంట్లో నుంచి బయటకు వచ్చే టైం వచ్చింది కాబట్టి నువ్వు నన్ను కలుస్తున్నావేమో, అర్జెంట్ ఇల్లు కొనుక్కోరా బాబు. ఎందుకంటే నన్ను అడిగారు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్, నాకైతే అర్థమైపోయింది మీరు చెప్పిందంతా 100% కరెక్ట్, నాకు కూడా 100% డౌట్ కూడా ఉంది. నా లైఫ్ అంతా ఎందుకు మా పిల్లలంతా డ్యామేజ్ అవుతున్నారు, ఎక్కడ ఎందుకు ఏం పా- మేము తప్పు చేశాం పాపం చేశాం అనే ఆలోచనలో వచ్చినప్పుడల్లా మా మదర్ గుర్తొస్తుంటుంది నాకు. కానీ నేను ఇప్పటివరకు అది కరెక్టా కాదా, దానివల్లే కాదా అనేది నాకు తెలియదండి. ఈరోజు మీరు కన్ఫర్మ్గా మీరు చెప్తున్నారు, మీరు అడిగారు కాబట్టి కన్ఫర్మ్గా చెప్తున్నాను, అది నాకు నా లైఫ్లో జరిగినదే. హీలీకి ఎంత బాగా తెలుసు, హీలీ మన పాస్ట్ లైఫ్ని అసలు మనం ఎక్కడ స్టక్ అవుతున్నామో ఎంత కరెక్ట్గా చెప్పగలుగుతుంది. మామూలుగా ఏ ప్రాబ్లం లేని వాళ్ళకు హెల్త్ రిపోర్ట్ చూసి అన్ని నార్మల్ వస్తే మిషన్ తప్పండి లేదా మిషన్ కరెక్ట్ అండి మిషన్ గ్రేట్ అని అనిపించదండి. రైట్ ఆర్ నాట్? ఎప్పుడైతే నిజమైన ప్రాబ్లమ్స్ ఉండి అవి ఐడెంటిఫై కాంది మన మిషన్ ఐడెంటిఫై చేసింది అనుకోండి, అప్పుడు మిషన్ గొప్పతనం బయటకు వస్తుంది. ఒప్పుకుంటారా లేదండి? ఎస్. నేను ఒకటే చెప్పానండి, బాబు ఇది నేనైతే చేయను, నువ్వే మిషన్ కొనుక్కొని నీకు నువ్వే చేసుకో. కాకపోతే ఒక చిన్న రెమెడీ చెప్తాను, ఎందుకంటే నా దగ్గరికి వచ్చావు కాబట్టి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి, ఆ సందర్భం ఎందుకు వచ్చిందో మరి నువ్వు ఆ టైంలో నా దగ్గర కనెక్ట్ అవుతున్నావు కాబట్టి, రేపు రాబోయే రోజుల్లో మా ఆలయ పక్షము అమావాస్య రోజు వీలైతే ఒక లేడీని మీ ఇంటికి పిలిచి ఆమెకు భోజనం పెట్టి మీ మదర్ లాగా ఫీల్ అయ్యి ఆమెకి ఏమైనా బట్టలు ఇచ్చేసి దండం పెట్టి ఆమెను మీ మదర్గా భావించి మానసికంగా క్షమించమని మన్నించమని, జబ్బులు జరిగినాయి తెలుసో తెలియక నీ మనసు బాధపడ్డది, మనసు బాధ పెట్టారు, ఎవరన్నా బాధ పెట్టవచ్చు కాక. ఆయన అన్నాడు, సార్ మేమేం తప్పు చేయలేక కూడా అన్నాడండి ఆవిడ. ఆ క్వశ్చన్ కలుస్తా మీరు, హరీష్ కూడా విట్నెస్ దానికి. మీరేం తప్పు చేసారు తప్పు చేయరు కాదు, అక్కడ పాయింట్ ఏంటంటే ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్, కెనాట్ బి డిస్ట్రాయిడ్. అది నెగిటివ్ ఎనర్జీ అయినా పాజిటివ్ ఎనర్జీ అయినా ఎనర్జీ క్రియేట్ అవ్వడం వరకే మన పని అండి. క్రియేట్ అయిన ఎనర్జీ మాత్రం డిస్ట్రాయ్ అవ్వడం మన చేతుల్లో లేదు. ఇది మాత్రం క్లియర్ అండి. ఆమె బాధపడ్డ బాధకు ఆమె అన్నది నువ్వు తప్పు చేయలేదు, వంశాన్ని అన్నదంటే ఆ వంశానికి సంబంధించిన వాడు మీరు కాబట్టి తప్పదు, ఇక వేరే ఆప్షన్ లేదు. కాబట్టి నువ్వు క్షమించమని కోరాల్సింది. తప్పు మీ తండ్రి చేయొచ్చు, మీ తల్లే బాధపడిండొచ్చు, కానీ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్. సో ఆ సబ్మిట్ అవ్వడానికి బెస్ట్ టైం ఇప్పుడు మాలయ పక్షాలు రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా నిన్ను నువ్వు అడ్మిట్ చేసుకో. మీ ఫ్యామిలీ మొత్తం కూర్చొని రిక్వెస్ట్ చేసుకోండి, బెగ్ చేసుకోండి, ఇంకా మీరు ఏమేం చేయగలుగుతారో అన్ని చేయండి. ఆమె మనసు ఆ బాధ నుంచి ఆమె విముక్తి అయిన రోజు మీ లైఫ్ ఓపెనింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పాను. ఇది రియల్లీ రీసెంట్లీ మ్యాక్సిమం 1 వీక్ లోపే అండి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ 2 థింగ్స్. నిజంగా ఇట్లా నేను ఎన్నో వంటలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఈ మధ్య ఇంకా అద్భుతాలు చూస్తున్నానండి హీలింగ్తో. దాని నుంచి హీలింగ్ డివైస్ తీసుకోకండి దయచేసి. ఇట్ ఇస్ నాట్ డివైస్, ఇట్ ఇస్ అ డివైన్. దీనికి కనెక్ట్ అవ్వండి, సింక్ అవ్వండి, మీ లైఫ్లో హ్యాపెనింగ్స్ని ఒక్కసారి దీనికి అప్పచెప్పండి. మ్యారేజ్లో అవ్వట్లేదా, లేదా బిజినెస్లో గ్రో అవ్వట్లేదా, లేదా మీరు పెట్టిన డబ్బులు బ్యాలెటీ రావట్లేదా, లేదా మీరు ప్రాపర్టీ అమ్మాలని కూడా అమ్ముడు పోవట్లేదా, లేదా మీరు యాక్సిడెంట్ అయి దెబ్బతిన్నారా, లేదా ఎవరైనా చీట్ చేశారా, ఏదైనా ఉండని ఒక్కసారి ఎలికి అప్పచెప్పి చూడండి, ఇంకా అద్భుతాలు చూడండి. రియలీ ఇట్ ఈస్ మిరాకిల్. ఇలాంటి ఒక డివైన్ పవర్ మన లైఫ్లోకి రావడం మనం అందరం అదృష్టవంతులం. అయితే ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను, ఏమనుకోకపోతే ఒక 2 మినిట్స్ నాకు మీ అందరి టైం కావాలి. ఈరోజు నేను హీలింగ్ మూడ్లో ఉన్నానండి, బికాస్ సో మచ్ పవర్ ఐ ఎక్వైర్డ్ టుడే బై గాడ్ గ్రేస్. సో ఆ పవర్ని మనం అందరం కలిసి ఒక దగ్గర క్లబ్ చేసి అందరం కలిసి యునైటెడ్గా ఆల్మోస్ట్ 40+ ఉన్నాం కాబట్టి 40 ఎనర్జీస్ ఒకటే థాట్ ప్రాసెస్కి వచ్చి
ఇప్పుడు ఆల్రెడీ నేను ఆ ప్రోగ్రాంలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను. 40 మెంబర్స్‌ని ఒకే ప్రోగ్రాంలోకి వచ్చి ఒకసారి సింక్ అయినాం అనుకోండి, ఇంటెన్సిటీ ఎంత బాగుంటుంది చూడండి. ఫీల్ అయ్యే ఇంటెన్సిటీ. అండ్ మనకు తెలిసి తెలియకుండా మనం ఎక్కడైనా స్టక్ అయి ఉండి మన ఎవరన్నా మన లైఫ్లో మన ద్వారా బాధపడి ఉన్న వాళ్ళందరినీ మనం ఈరోజు విముక్తి చేద్దామండి. ఈ 2 మినిట్స్లో విముక్తి చేసి చూపిస్తాం మీకు. అలాంటి ఒక అద్భుతాన్ని మీకు చూపిస్తా. సపోజ్ మీ దగ్గర ఎవరైనా హీలీ ఉంటే, హీలీలో కాస్మిక్ గ్రోత్ ప్రోగ్రామ్ ఉందండి మీ అందరి దగ్గర. కాస్మిక్ గ్రోత్ కాస్మిక్ గ్రోత్ అనేది డిఫాల్ట్ ప్రోగ్రామ్ సార్, ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుందండి. ఉంటుంది కదా. బయోనెటిక్ సపోర్ట్లో మనకు 3 ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఈ బయోనెటిక్ సపోర్ట్ ప్రోగ్రాంలో ఈ 3 ప్రోగ్రాంలు, లేదా మ్యాగీలో కొహెరెన్స్ ప్రోగ్రామ్ ఉంటుందండి. కొహెరెన్స్ ఐ థింక్ 3 ప్రోగ్రామ్స్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయండి నాకు తెలిసి. ఒకటేమో బయోనెటిక్ బూస్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది, రెండోదేమో కొహెరెన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, మూడోదేమో కాస్మిక్ గ్రోత్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ 3 ప్రోగ్రామ్స్ అల్టిమేట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఆఫ్ నేచర్ అండి. మనము నేచర్ని కనెక్ట్ అవ్వడానికి, నేచర్ మనని బ్లెస్ చేయడానికి, నేచర్లో మనం సింక్ అవ్వడానికి అద్భుతమైన ప్రోగ్రామ్స్. మొదటిది ఏంటంటే బయోనెటిక్ బూస్ట్ ప్రోగ్రామ్ అండి. బయోనెటిక్ బూస్ట్ అంటే మన ఫిజికల్ లెవెల్లో మన బాడీలో ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసే program. అంటే మన బాడీ యొక్క ఎనర్జీని కనెక్ట్ చేసే ప్రోగ్రామ్ అనుకోండి. ఎవరైనా చెప్పాలంటే ప్రతి అణుకు ఎనర్జీని కనెక్ట్ చేసే. రెండో ప్రోగ్రామ్ వచ్చేసి బాడీ తర్వాత మనం నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే, మనకు కావాల్సింది కోహెరెన్స్. కోహెరెన్స్ అంటే మనం నేచర్తో కనెక్ట్ చేసే ప్రోగ్రామ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ 3 ప్రోగ్రామ్స్. ఎందుకంటే ఈ 3 ప్రోగ్రామ్స్ మనం నెక్స్ట్ దసరా వరకు మనం ప్రోగ్రామ్స్ రన్ చేయబోతున్నాం. ఈ అద్భుతాన్ని చూడబోతున్నాం. ఆల్మోస్ట్ దసరా వరకు ఈ ప్రోగ్రామ్ మీకు పనికి వస్తాయి ఈ 3. ఎందుకనేది కూడా చెప్తాను మీకు దీని రీజన్. మొదటి ఏంటంటే బయోనెటిక్ బూస్ట్ అండి. బయోనెటిక్ బూస్ట్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం వల్ల మన బాడీలో ఎనర్జీ ఇంబ్యాలెన్స్ కానీ, ఎనర్జీ కనెక్షన్ కానీ, ఓవరాల్గా మన బాడీ యొక్క ఎనర్జీస్ కానీ బ్యాలెన్స్ అయిపోతుంది ఎనర్జీ లెవెల్లో. ఇదే ఎనర్జీని నేచర్తో కనెక్ట్ అయ్యే ప్రోగ్రామ్ కోహరెన్స్ ప్రోగ్రామ్ అండి. మనను నేచర్ రెండు కనెక్ట్ అయ్యేది. విత్ ఇన్ బాడీ అయితేనేమో బయోనెటిక్ బూస్ట్, మనము నేచర్తో అయితేనేమో ఎనర్జీ కోహరెన్స్ ప్రోగ్రామ్ అండి, కనెక్ట్ అయ్యే ప్రోగ్రామ్. మనము విత్ కాస్మిక్ గ్రోత్ ప్రోగ్రామ్. కాస్మిక్ గ్రోత్ అంటే ఏంది? స్పేస్తో కనెక్ట్ అయ్యే ప్రోగ్రామ్, స్పిరిచువాలిటీతో కనెక్ట్ అయ్యే ప్రోగ్రామ్. అంటే మనలో మనం కనెక్ట్ అవ్వడం, మనం నేచర్తో కనెక్ట్ అవ్వడం, మనం స్పిరిచువాలిటీలో ఆర్ స్పేస్తో కనెక్ట్ అవ్వడం. ఈ 3 కనెక్షన్స్ ఈ నెక్స్ట్ ఈరోజు నిన్నటి నుంచి యాక్చువల్ స్టార్ట్ అండి. నిన్నటి నుంచి నెక్స్ట్ దసరా రోజు వరకు మనం కనెక్ట్ చేసుకునే ప్రోగ్రామ్స్ అండి. అయితే వీలైతే కోరెన్స్ కానీ లేదా బయోనెటిక్ బూస్ట్ వద్దండి, ఇప్పుడు కాస్మిక్ గ్రోత్ ప్రోగ్రామ్ పెట్టుకొని, లేదా కోరెన్స్ ప్రోగ్రామ్ అన్న రెండిట్లో ఏదో ఒకటి. వీలైతే కాస్మిక్ గ్రోత్ చాలా షార్ట్ టైం ఉంటుందండి. కాస్మిక్ గ్రోత్ ప్రోగ్రామ్ ఐ థింక్ ఒక 26 నిమిషాలు లేదా 25 నిమిషాలు ఉంటుందండి, అంతకన్నా ఎక్కువ ఉండదు. 30 ఆ minutes. ప్రోగ్రామ్ పెట్టుకొని కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు మనల్ని మనము ఏం చేద్దామంటే ప్యూరిఫై చేసుకుందామండి, క్లీన్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి మనందరం క్లీన్ చేసుకునే అవకాశం మనందరికి వచ్చింది కాబట్టి నేను ఆ అవకాశాన్ని తీసుకుంటున్నానండి. ఇవాళ నుంచి అమావాస్య వరకు మనం క్లీనింగ్ చేస్తామండి. ఆ క్లీనింగ్ అయిన తర్వాత సోమవారం నుంచి మనకు ఈ దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతాయండి. అక్కడి నుంచి మళ్ళీ మనం లోడింగ్ స్టార్ట్ చేస్తామండి. లోడింగ్ వర్షాకాలం నుంచి నెక్స్ట్ శీతాకాలానికి మేనిఫెస్టేషన్ అన్నమాట, ప్రాసెస్. మనము వర్షాకాలంలో నుంచి శీతాకాలంలోకి ఎంట్రీ పాయింట్ అండి. వర్షాకాలం అంతా క్లీనింగ్ అనమాట. ఆ క్లీనింగ్లో నుంచి మనం ఇప్పుడు దేంట్లోకి ఎంటర్ అవుతున్నాం అంటే స్ట్రెంథనింగ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది అమావాస్య వరకు అవుతుంది. నెక్స్ట్ డే నుంచి స్ట్రెంథనింగ్ అంటే మనం లోడింగ్ స్టార్ట్ చేస్తాం మన లైఫ్ని, రైట్? సో క్లీనింగ్లో ప్రాసెస్లో ఈ 5 days మాత్రం, ఇవాళ రేపు ఐ థింక్ 4 days, 5 days మాత్రం డెఫినెట్గా ఇట్ ఈస్ అ వండర్ఫుల్ డేస్. యూ కెన్ యూజ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ కాస్మిక్ గ్రోత్. జస్ట్ 26 minutes ఉంటుందండి. ఆ ప్రోగ్రామ్ పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నాను అండి, స్టార్ట్ చేస్తున్నాను. వీలైతే మీరు కూడా కళ్ళు మూసుకోండి, మాటలు మాత్రం వినొచ్చు. ఏం చేయాలో చెప్తున్నాను. కళ్ళు మూసుకొని ఫస్ట్ మనం చేయాల్సిందంటే
స్టార్ట్ విత్ యువర్ ఫ్యామిలీ. నేను నా ఫ్యామిలీతో స్టార్ట్ అవుతున్నానండి. ఎందుకంటే నేను మీ ఫ్యామిలీ నేను ఏం చేయలేను కాబట్టి నా ఫ్యామిలీని నేను హీల్ చేసుకుంటున్నాను. మీరు కూడా వీలైతే హీల్ చేసుకోండి. జస్ట్ నేను ఆ కాస్మిక్ ఎనర్జీ మొత్తం డెఫినెట్లీ ఐఎమ్ పాసింగ్ త్రూ ఆల్. యూ ఎక్స్పీరియన్స్ ద ఎనర్జీస్. టేక్ డీప్ బ్రీత్ అండి. ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకొని కాస్మిక్ ప్రోగ్రామ్ ఉంటే పెట్టుకోండి. లేదంటే టెన్షన్ పడకండి. రిలాక్స్, కూల్. కాస్మిక్లో మీరు కనెక్ట్ అవుతున్నట్టు మీరు ఫీల్ అవ్వండి. నేను ఆల్రెడీ కాస్మిక్తో కనెక్ట్ అయి ఉన్నాను. ఇప్పుడు కనెక్ట్ అయ్యే మీతో నేను ప్రోగ్రామ్ని నేను సింక్ అవుతున్నాను కాబట్టి మీరు నాతో సింక్ అవ్వండి. సో మీరు కూడా ఆ కాస్మిక్తో సింక్ అవుతారు, కనెక్ట్ అవుతారు. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టేక్ డీప్ బ్రీత్. ముక్కుతోటి డీప్ బ్రీత్ తీసుకొని నోరుతో రిలాక్స్ వదిలేసేయండి. బాడీని రిలాక్స్ ఉంచుకోండి. సెకండ్ టైం అండి. థర్డ్ టైం. థర్డ్ టైం అయిన తర్వాత నోట్లోకి సెలైవా తెచ్చుకోండి. సెలైవా అంటే ఉమ్మండి. దాన్ని మింగేయండి. ఇప్పుడు మీ మైండ్ బాడీ రెండు అలైన్ అయిపోయి ఉన్నాయండి. నేను అలైన్ చేసేసాను. ఏ థాట్స్ మీద బ్రెయిన్లో లేవు. ఇప్పుడు ఖాళీ అయిపోయింది. ఎక్దమ్ సౌండ్ ఆఫ్ సైలెన్స్. ఆ సైలెన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ, ఆ థాట్లెస్ స్టేటస్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ జస్ట్ రిలాక్స్. పూర్తిగా రిలాక్స్ అయిపోండి. ఫిజికల్గా, మెంటల్గా, సరౌండింగ్స్ నుంచి కూడా రిలాక్స్ అయిపోండి, డిస్కనెక్ట్ అయిపోండి. మీ లోపలికి మీరు వచ్చేయండి. చూడండి కామ్నెస్ ఎంత హ్యాపీగా ఉందో. దీన్ని మనం సౌండ్ ఆఫ్ సైలెన్స్ అంటామండి. అంటే ఎటువంటి థాట్స్ లేకుండా ప్రశాంతంగా ఆ సైలెన్స్ అనే సౌండ్ని మనం ఎంజాయ్ చేస్తామండి. మన బాడీ, మన నేచర్, మన స్పేస్, ఈ మూడికి కనెక్ట్ అవ్వండి. ఒకసారి మీ బాడీ లోపలికి వెళ్ళిపోండి. ఇప్పుడు మీ నేచర్ సరౌండింగ్స్లోకి వెళ్ళండి. సరౌండింగ్స్ అంటే మన చుట్టుపక్కలండి. ఇప్పుడు ఒకసారి స్పేస్లోకి వెళ్ళిపోండి. ఆకాశం, చుక్కలు. నేచర్లో అంటేనేమో చెట్లు, నీరు, మన సరౌండింగ్స్. స్పేస్ అనగానే ఆకాశం, నక్షత్రాలు, మూన్ ఆర్ సన్, మీ ఇష్టం. స్పేస్. సో ఇప్పుడు మనము ఎనర్జీ పరంగా కనెక్ట్ అయిపోయాను. నేచర్ పరంగా, ఎనర్జీ పరంగా బయోనెటిక్ బూస్ట్ అంటున్నాను. ఆ ప్రోగ్రామ్ మనకి ఏదైతే బెనిఫిట్ ఇస్తుందో దాన్ని కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనం నేచర్తో కనెక్ట్ అయ్యాం. కోహరెన్స్. నేచర్లో సింక్ అయ్యి ఇప్పుడు స్పేస్తో సింక్ అవుతున్నామండి. కాస్మిక్ గ్రో. కాస్మిక్స్తో కనెక్ట్ అవుతాం. ప్యూరెస్ట్ క్లియర్ మైండ్, టోటలీ కనెక్టెడ్ ఫిజికలీ, నేచర్లీ అండ్ స్పేస్.
ఇప్పుడు ఒక్కసారి మన పేరెంట్స్ వాళ్ళు బతికున్నా పర్వాలేదండి, బతికి లేకున్నా పర్వాలేదు, ఆత్మస్వరూపులుగా వాళ్ళు బతుకున్నా వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిందేనండి, వాళ్ళు లేకున్నా క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే మనకు తెలిసో తెలియకో వాళ్ళని మనం బాధ పెట్టున్నాం, వాళ్ళకి వాళ్ళకి ఇష్టం లేని పనులు ఏవో చేసి ఉన్నాం, లేదా వాళ్ళని మనసును వచ్చే ఏదో మాట అని ఉన్నాం, లేదా వాళ్ళు ఏదో అడిగారు మనం చేయలేకపోయాం, ఫుల్ఫిల్ చేయలేకపోయాం. వాళ్ళు కోరుకున్న ఏ కోరికైనా మనం తీర్చలేని పరిస్థితి వచ్చిండొచ్చు కాక. చిన్నప్పుడు మనకు ఎటువంటి తెలివితేటలు లేని టైంలో, పసిపాపల ఆ టైంలో మనకి జ్వరం వచ్చినా, బాధ వచ్చినా, మనకేమైనా ట్రబుల్ వచ్చినా వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేశారు. ఈరోజు మనకు తెలివితేటలు వచ్చాయి, మనం ఒక మంచి మెచ్యూర్డ్ పర్సనాలిటీ తయారు. తెలివి లేని టైంలో వాళ్ళు మనకు ప్రొటెక్ట్ చేసినప్పుడు తెలివితో, జ్ఞానంతో ఇప్పుడు ఒక స్థాయికి వచ్చి వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయడం, అది మన బాధ్యత. కొంతమంది పేరెంట్స్ని దూరంగా ఉంచిన వాళ్ళు ఉన్నారు, పేరెంట్స్తో మాట్లాడకుండా ఉండేవాళ్ళు ఉన్నారు, వృద్ధాశ్రమంలో పెట్టిన వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు కదా. ఇవన్నీ కూడా క్షమించమని, వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని క్షమించమని, తెలుసో తెలియకో మేము మీకు ఎటువంటి బాధను కలిగించిన ఆ బాధ నుంచి మనని రిలీవ్ చేయమని, క్షమించమని కోరుకోండి. ఫీల్ అవ్వండి, జస్ట్ కోరుకోవడం కాదండి, హార్ట్ఫుల్గా, బ్రెయిన్ఫుల్గా, అన్కండిషనల్గా మనం చేసిన అన్ని తప్పుల్ని మన్నించమని, మన పేరెంట్స్ని, వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ పేరెంట్స్ని, మన పూర్వీకులందరినీ, మనం చేసిన తెలిసి తెలియని తప్పులను, పొరపాట్లను క్షమించమని, మనల్ని బ్లెస్ చేయమని, మనలో, మన లైఫ్లో జరిగే బ్లాక్స్ నుంచి మనని కాపాడమని, మన పేరెంట్సే కాకుండా జ్ఞాత అజ్ఞాత మనకు తెలిసిన వాళ్ళు కానీ, మనకు తెలియని వాళ్ళని కానీ, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మన ద్వారా ఈ యూనివర్స్లో, ఈ నేచర్లో ఎవరు బాధపడ్డా సరే ఆ బాధపడ్డ వాళ్ళందరూ మనను క్షమించమని, మనను మన్నించమని, మనం చేసిన తప్పులను, తెలిసి చేసిన తప్పు కానీ తెలియక చేసిన తప్పు నుంచి కానీ మన్నించమని, మన లైఫ్లో జరిగిన బ్లాక్స్ని, మన ఫ్యూచర్లో జరిగే బ్లాక్స్, మన నెక్స్ట్ జనరేషన్లో జరిగే బ్లాక్స్ని అన్నిటి క్లియర్ చేసి, మనల్ని బ్లెస్ చేసి, అద్భుతమైన లైఫ్ని, సంతోషకరమైన
ఆరోగ్యపరంగా, అటు ఆనందంగా, ఐశ్వర్యంతో మనము, మన ఫ్యామిలీస్ ఎప్పుడు సంతోషంగా ఉండే విధంగా మనని బ్లెస్ చేస్తున్నారు. ఒకసారి అరిచేతులు జస్ట్ రబ్ చేసుకొని అట్లా కళ్ళ దగ్గర పెట్టుకొని స్లోగా ఐస్ ఓపెన్ చేయండి. ఎగ్దమ్ ఓపెన్ చేయకండి, చాలా బ్రైట్నెస్ వెలుగు ఎక్కువ ఉంటుంది బయట. ఒకసారి మీ సరౌండింగ్ చూసుకోండి ఎంత బ్రైట్ ఉందో. ఫస్ట్ మీ రూమ్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుందో మీ రూమ్ చూసుకోండి, మీ ఫేస్ చూసుకోండి. ఇక్కడి నుంచి ఈ క్లాస్ అయిన తర్వాత మీ సరౌండింగ్ చూసుకోండి, బయటికి వెళ్ళి మీ పేరెంట్స్ని చూసుకోండి, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ చూసుకోండి. ఎంత బ్రైట్గా కనిపిస్తారో వాళ్ళే ఎంత డిఫరెంట్గా ఉంటారో చూడండి. నేను ఛాలెంజ్ చేస్తాను, ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ రియలీ ఏ కాస్మిక్ గ్రోత్, ఏ కాస్మిక్ ట్రావెల్ అండి ఇప్పుడు మనం చేసింది. రాబోయే రోజుల్లో ఇండివిజువల్గా ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వెళ్దాం. లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, వెరీ కలర్ఫుల్. ఓన్లీ వీ బ్లాక్డ్ విత్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. ఎవరో కార్ని వెనకంచి మనకు కొట్టినా సరే, వాళ్ళని ఒక మాట మనం అన్నా సరే, అది కూడా మనకు తప్పే అండి, మన అకౌంట్లో యాడ్ అవుతుంది. సో తప్పులు 99% మన అకౌంట్లో యాడ్ కాకుండా, ఎవరి యొక్క కర్స్ మన అకౌంట్లోకి యాడ్ కాకుండా, ఎవరిని బాధ పెట్టుకోకుండా లైఫ్ని లీడ్ చేయడమే నిజమైన లైఫ్ అండి. అలాంటి అద్భుతమైన లైఫ్ని మనం అందరం ప్రాసెస్ చేసుకుందాం. నిజంగా నేచర్ని బ్లెస్ అడుగుదాం. మన ఎవరిని నొప్పించకుండా లైఫ్ లీడ్ చేసే లైఫ్ని మాకు ఇవ్వమని. ఇంకా అది అది ఒక్క పాయింట్ వస్తే చాలండి, అన్నీ ఓపెన్ అయిపోతాయి. నేచర్ ఎంత బ్లెస్ చేస్తుందో మనకు అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్ మన నేచర్ నుంచి తీసుకోవచ్చు. ఇలాంటి అద్భుతాన్ని మీరందరూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలని కోరుతూ, నెక్స్ట్ నేను చెప్పే షార్ట్ ఫామ్లో ఒకటి చెప్పి కంక్లూడ్ చేస్తానండి. నవరాత్రులు ఈ 3 days మాత్రం ఖచ్చితంగా, ఈ 4 days మాలయ పక్షం వరకు కాస్మిక్ గ్రోత్ ప్రోగ్రామ్ పెట్టుకొని 26 minutes ఇప్పుడు నేను చెప్పినట్టుగా గో టు యువర్ బాడీ, గో ఇన్ టు నేచర్. ఫస్ట్ ఏమో మన బాడీ లోపలికి వెళ్ళడం, బయోటిక్ బూస్ట్. ఆ తర్వాత వీలైతే 3 ప్రోగ్రామ్స్ పెట్టుకోండి. ఫస్ట్ బయోటిక్ బూస్ట్ ప్రోగ్రామ్ పెట్టుకొని బాడీలోకి వెళ్ళండి, కోహరెన్స్ ప్రోగ్రామ్ పెట్టుకొని నేచర్లోకి వెళ్ళండి, ఫీల్ అవ్వండి. ఆ తర్వాత కాస్మిక్ గ్రోత్ ప్రోగ్రామ్ పెట్టి స్పేస్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ప్రతి 3 ప్రోగ్రాంలో ప్రాసెస్ స్టార్ట్ చేయండి. మీ పేరెంట్స్ని, గ్రాండ్ పేరెంట్స్ని, నేచర్లో ఉండేవాళ్ళని, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, మనకు సంబంధం లేని వాళ్ళు, సంబంధం ఉన్న వాళ్ళు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ ఎక్కడ మనం వాళ్ళని బాధించినా సరే వాళ్ళ నుంచి మనం ఆ బాధల నుంచి క్లియర్ చేయమనడం, వాళ్ళ నుంచి మనం బ్లెస్సింగ్ తీసుకోవడం. ఎవరికైనా డైరెక్ట్ తెలుసుంటే వాళ్ళని నిజంగా గుర్తు చేసుకొని అది క్లియర్ చేయమని కోరుకోండి. అద్భుతమైన ప్రోగ్రామ్ అండి, జస్ట్ రైట్. దీంతో పాటు ఈ నవరాత్రులు మండే నుంచి స్టార్ట్ చేసే ప్రోగ్రామ్ ఏంటంటే, ఈ 3 ప్రోగ్రామ్స్ మనము మన లైఫ్లో యాడ్ చేసుకుంటూ, ఇక్కడేమో మనం ఏం చేసామండి, క్లీనింగ్ అనమాట. మన యొక్క ఆ, రకరకాల లైఫ్ స్టక్స్ని విముక్తి పొందాం. మన పేరెంటల్ బ్లాక్స్ కానీ, రిలేషన్ బ్లాక్స్ కానీ, ఫైన్ ఎక్కడ మనము హర్ట్ అయ్యి చేసి ఎవరిని బాధ పెట్టిన బ్లాక్స్ కానీ ఇవన్నీ మనం క్లీన్ చేసుకున్నాం. క్లీన్ చేసుకున్న తర్వాత మన బాడీ, మైండ్, సోల్ అన్నీ క్యూర్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వస్తున్న ఈ నవరాత్రుల్లో 9 రోజులు ఈ ప్రోగ్రామ్స్ పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి వాడుకుంటూ బయోటిక్ బూస్ట్ ప్రోగ్రామ్, ఆ తర్వాత నెక్స్ట్ కోహరెన్స్ ప్రోగ్రామ్, ఆ తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ మనం అనుకున్నట్టు స్పిరిచువల్ గ్రోత్ ప్రోగ్రామ్.
ఈ 3 ప్రోగ్రామ్ పెట్టుకొని ఈ నవరాత్రులు 9 రోజులు మీ లైఫ్ హ్యాపెనింగ్ గురించి, మీ జీవితంలో ఏం పొందాలనుకుంటున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి లైఫ్ ఉండాలనుకుంటున్నారు, ఎలాంటి అద్భుతాన్ని మీరు జీవితంలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, అవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ 5 రోజులు క్లీన్ చేసి ఆ 9 రోజులు యాడ్ చేయండి సార్. ఆ తర్వాత మనం డెఫినెట్గా మేము ఓపెన్ చేస్తాము. వచ్చి మీరు మీ ఎక్స్పీరియన్స్లు చెప్తారు, కానీ లైఫ్ ఏంటో, ఈజ్ ఏంటో, హ్యాపెనింగ్స్ ఏంటో, జీవితంలో స్ట్రక్ అయిన వాళ్ళతో బయటకు వచ్చేస్తారండి. సో అలాంటి అద్భుతమైన టైం వచ్చిందండి. లక్కీగా మనం ఆ టైంలో మనం అందరం కలుస్తున్నాం. నిజంగా నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు. ఎంత ఎనర్జిటీ, ఎంత సంతోషంగా ఉన్నానో నేను మాటల్లో మీకు చెప్పలేను. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ 5 days లెట్ us ప్యూర్ అవర్ సెల్ఫ్స్. నెక్స్ట్ 9 days చార్జ్ అవర్ సెల్ఫ్స్ విత్ 3 programs. Don't forget. First is Bionetic Boost program. Second is Coherence program. Third is Cosmic Growth program. ఈ 3 ప్రోగ్రామ్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతూ ఈ అద్భుతమైన ప్రయోగాన్ని మీరు ప్రయోగించి మీ లైఫ్లో వండర్ఫుల్గా వండర్స్ చూడాలని, ఒక అద్భుతమైన కాస్మిక్ గ్రోత్ ద్వారా, కోహరెన్స్ ద్వారా, బయోనటిక్ బూస్ట్ ద్వారా లైఫ్ని ఇంకా ఈజీ చేసుకోవాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తాను. నాతో పాటు పార్టిసిపేట్ అయ్యి నాకు కోఆపరేట్ చేసినందుకు మీ అందరికి కూడా థ్యాంక్స్. తెలుసో తెలియకో హీలీ అమ్మడంలో కానీ, హీలీ కొనే విషయంలో కానీ, హీలీ ప్రజెంటేషన్ విషయంలో కానీ, హీలీ చెప్పిన అర్థం చేసే విధానంలో కానీ, ఎక్కడన్నా మాతో ఎటువంటి ఏ చిన్న మిస్టేక్ అయినా, తప్పైనా మీరందరూ కూడా నన్ను క్షమించాలని, తెలుసో తెలియక నేను ఏదైనా మీతో అంటే సబ్జెక్ట్ చెప్తుంటాం కానీ ఆ సబ్జెక్ట్లో ఏదైనా వర్డ్స్ మిస్ అయినా కూడా అది ఏ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కానీ నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లెట్స్ గ్రో కాస్మికలీ అండ్ లెట్స్ అచీవ్ రియల్ హ్యాపీనెస్ ఇన్ అవర్ లైఫ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్లెస్సింగ్ మీ అండ్ గివింగ్ వండర్ఫుల్ సపోర్ట్. థ్యాంక్ యూ అని ఉండాలండి. సో ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే మీరు హరీష్తో ఫాలో అవ్వండి. నేను కొంచెం మళ్ళీ కాస్మిక్ గ్రోత్లోకి వెళ్తానండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ టు ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ అ వండర్ఫుల్ సెషన్ అండి. ఇంకా నేను కొంచెం న్యూట్రల్ స్టేజ్లోనే ఉన్నాను. థ్యాంక్స్ అలాట్ ఫర్ డీప్ హీలింగ్ ప్రాసెస్ అండి. ఎవరికైతే టెక్నికల్ క్వశ్చన్స్ కానీ లేకపోతే బ్లూ యాప్ ఎలా వాడాలి, బ్లూ యాప్ ఎలా యూజ్ చేయాలి అనేది ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. విల్ గో ఫర్ థింగ్స్ ఆర్ వీ కెన్ మైండ్ అప్ అండి. ఒక 1-2 డౌట్స్ ఏమైనా టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ యూ కెన్ చాట్ మీ, అంటే చాట్ బాక్స్లో మీరు మెసేజ్ చేయొచ్చు. బ్లూ యాప్ గురించి నో అన్నా? ఓకే, వీ కెన్ మైండ్ అప్ దెన్. ఎస్ రూపా గారు, సార్ బ్లూ యాప్ చెప్పండి మ్యామ్. బ్లూ యాప్ ఏంటి? బ్లూ యాప్ గురించి ప్లీజ్ కంప్లీట్ మ్యామ్, కంప్లీట్ యువర్ క్వశ్చన్. బ్లూ యాప్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు ఎవరైతే డీటెయిల్ వీడియో రికార్డింగ్ సెషన్స్ వచ్చేసి యూట్యూబ్లో ఉన్నాయండి. మీరు ఒకసారి వెళ్ళి చూడొచ్చు. హరీష్ విత్ హీలీ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. యూ కెన్ గో దేర్ అండ్ యూ కెన్ ఫైండ్ హీలీ ప్రోగ్రామ్స్ ఆర్ ఇప్పటి వరకు మనం చేసిన ఈ యొక్క రికార్డింగ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో, హౌస్ ఎనర్జీ కోసం ఎలా వాడాలి, హౌస్ ఎనర్జీ ఇవన్నీ మన పాత సెషన్స్లో, రికార్డింగ్ సెషన్స్లో ఉన్నాయి. ప్లీజ్ యూ కెన్ గో అండ్ వాచ్ దోస్ వీడియోస్ అండి. వీడియోస్ చూడండి. యూ విల్ గెట్ క్లియర్ పిక్చర్ అనమాట. లాంగిట్యూడ్, లాటిట్యూడ్ డీటెయిల్స్ కూడా ఎలా ఇవ్వాలి అనేది డీటెయిలింగ్ సెషన్ అయితే మేము చేసాము. యూ కెన్ గో అండ్ సీన్ మై ఛానల్ అనమాట. హరీష్ విత్ హీడీ అనే ఛానల్లో మీకు డీటెయిల్ వీడియోస్ అనేవి దొరుకుతాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. సార్ 15 days సేమ్ రెజనెన్స్ చేయాలా? నళిని గారు అడుగుతున్నారండి. సార్ 15 days సేమ్ రెజనెన్స్ చేయాలని చెప్పారు. ఎస్, అవునండి. సేమ్ రెజనెన్స్ చేస్తే మీకున్న ఆ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ ఇష్యూ కంప్లీట్గా మీరు రికవరీ అవుతారు. హిస్టరీలో వెళ్ళి చేస్తేనే మీకు ఆ డీటెయిలింగ్, అంటే మీకు వచ్చిన అనాలిసిస్ రిపోర్ట్ అనేది మారకుండా ఆ పర్టికులర్ థింగ్స్ ఏవైతే మీరు ఉన్నాయో అవి మాత్రమే మీరు ఒక 15 days హీల్ చేస్తారు.
ఓవరాల్గా రికవరీ అనేది మీకు వస్తుంది. దిస్ ఇస్ ద థింగ్ అనమాట. ఆఫ్టర్ 15 days మళ్ళీ 1 day బ్రేక్ ఇవ్వండి, కంప్లీట్ డే బ్రేక్ ఇవ్వండి. ఆ బ్రేక్ ఇచ్చిన తర్వాత దెన్ అగైన్ యూ గో ఫర్ ఫ్రెష్ అనాలిసిస్ అనమాట. ఫ్రెష్ అనాలిసిస్ తీసుకోండి. ఫ్రెష్ అనాలిసిస్ తీసుకొని మళ్ళీ మీకు అక్కడ ఏ ప్రోగ్రామ్స్ అయితే వస్తున్నాయో ఆ ప్రోగ్రామ్స్ని మళ్ళీ ఇంకొక 15 daysని మీరు 27 minutes అనేది వైబ్రేట్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ప్రోగ్రామ్స్ అనేది పెట్టుకోవచ్చు. కిడ్స్ బిలో 10 years ఎంత టైం చేయాలి? కిడ్స్కి 12 minutes ఆర్ 6 minutes ఇది ఎనఫ్ అండి. వాళ్ళు ఆల్రెడీ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఫ్రీక్వెన్సీస్లో. సో యూ కెన్ గో ఫర్ 12 minutes ఆర్ 6 minutes ఈజ్ ఎనఫ్. అంటే డిపెండ్స్ ఆన్ సెన్సిటివిటీ కూడా. కొంచెం స్ట్రాంగ్గా ఉంటే పర్లేదు, కొంచెం సెన్సిటివిటీగా ఉన్న పిల్లలకైతే 1 minute అయినా సరిపోతుందండి. 1 minute 2 minutes కూడా మీరు రన్ చేయొచ్చు అనమాట. దిస్ ఇస్ థింగ్. ఎనీథింగ్ అండి? యా, దట్స్ ఇట్ ఫర్ డే. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి. థ్యాంక్ యూ నళిని గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు ఉన్న లాస్ట్ వరకు ఉన్న మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా థ్యాంక్స్ అనేది నేను చెప్తున్నానండి. అంతేకాకుండా ఇంతటి గొప్పటి అవకాశం, ఈ హోస్టింగ్ అవకాశం ఇచ్చిన డాక్టర్ రవినారాయణ గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా మీరు ఈ యొక్క బ్లూ యాప్ని వాడండి. మన కొత్త వారు ఇప్పటివరకు తెలీదు, హీలీ తెలియని వారు మన చుట్టూ చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరికీ ఈ సాటర్డే సెషన్ ఏదైతే ఉందో, ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఈ సాటర్డే సెషన్కి ఇన్వైట్ చేయండి. ఒక్కొక్కరి తరపున మీరు ఇన్వైట్ చేసినా కూడా దాదాపు 100 మంది మనం గ్యాదర్ అవుతామండి. సో ఇట్ విల్ బి అ వండర్ఫుల్ ఇంట్రడక్షన్ సెషన్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ వీ క్యాన్ మల్టిప్లై అండ్ వీ క్యాన్ ఎడ్యుకేట్ అండి. హీలీ అనే ఒక డివైస్ అనేది సాధారణమైన డివైస్ కాదు, ఇది ఒక అద్భుతమైన ఇన్వెన్షన్. దీన్ని 10 మందికి చెప్దాం, 10 మందికి ఎడ్యుకేట్ చేద్దాం, 10 మందికి హెల్ప్ చేద్దామండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ డాక్టర్, అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండి. గుడ్ నైట్ ఎవ్రీవన్. విల్ మీట్ అగైన్ ఆన్ దిస్ సాటర్డే ఆర్ మన ట్రైనింగ్ సెషన్లో కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్ ఎవ్రీవన్.